पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। सर्वेभ्यः नमस्कारः। कक्षायां स्वागतम्। श्रूयते वा? हरि ओम्। नमस्ते महोदय। नमस्ते। नमस्ते भगिनी। नमस्ते। प्रार्थनां कुर्मः। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वनरुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। अस्तु, सर्वेभ्यः पुनः स्वागतं। ఇప్పటి వరకు చెప్పుకున్న పాఠాల్లో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేకపోతే మనం పాఠం కంటిన్యూ చేద్దాం. భగిని, ఇందులో పద సంగ్రహాలు అవి పదాలు ఉన్నాయి కదా భగిని, అది ఒక్కసారి ఒక టేబుల్ ఒక వర్డ్ కి షేర్ చేస్తారండి? అది యాక్చువల్గా మీకు నేను పీపీటీ పీడిఎఫ్ పెట్టాను చూసారా, 2 పేజెస్ లో. అవునండి. లాస్ట్ కాలం లో ఉన్నాయా? లాస్ట్ కాలం ఉన్న వాటిని మీరు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పైన మీరు హెడ్డింగ్స్ గా పెట్టుకోండి. ఓకే, పెట్టుకొని దానికి తగ్గట్టుగా మీరు కింద ఒక్కొక్కటి వరుసగా రాసుకుంటూ వెళ్తే వర్డ్స్ ఆ టేబుల్ తయారవుతుంది. అలాగే అలాగే. మీరు ఆ పీడిఎఫ్ లో యాక్చువల్ నేను పెట్టిన స్లైడ్స్ లో లాస్ట్ కాలం లో ఉన్నవి మీకు హెడ్డింగ్స్ అవుతాయి అన్నమాట. ఓకే, అది పెట్టుకొని దాని ప్రకారం ప్రతిదీ దాన్ని కింద రాస్తూ వెళ్తే మీకు ఆ టేబుల్ తయారవుతుంది. ఓకే. అది మీరు మెసేజ్ పెట్టారు, నేను క్లాస్ లో చెప్తామని నేను చెప్పలేదు ఇక్కడ. అస్తు, ఇంకేమైనా ఉన్నాయండి సందేహాలు? మాన్య, ఇక్కడ ఖాద ఉంది కదా, దాంట్లో ఖాద ధాతువా? చెప్పండి. ఖాద్ ధాతువులో ఖాదిత్వ, అది ఖాదిత్వ త్వా ప్రత్యయం కదా, మనం ప్రవేశంలో నేర్చుకున్నదే కదా ఇది. దాంట్లో ఖాదిత్వ నెక్స్ట్ దే అది సంఖాద్య అంటే ఇది యబంతం అనమాట. అంటే మనకి ఎప్పుడైతే ఉపసర్గతో కూడిన క్రియాపదం ఉంటుందో అప్పుడు ఆ త్వా ప్రత్యయ రూపం, అంటే మనం త్వా ప్రత్యయ రూపం ఎప్పుడు ప్రయోగిస్తాము? 2 క్రియలు జరుగుతున్నప్పుడు మొదటిది చేసి తర్వాత ఇది. అంటే పాఠశాలకు వెళ్ళి పిల్లాడు చదువుతున్నాడు, బాలక విద్యాలయం గత్వా పఠతి అని చెప్తున్నాం. అలా చెప్పేటప్పుడు మామూలుగా ఒక క్రియాపదాన్ని డైరెక్ట్ గా ప్రయోగిస్తే త్వా ప్రత్యయాంతం వాడతాం. అలా కాకుండా ఒక లబంధాన్ని ఎప్పుడు వాడతాము అంటే అదే ప్లేస్ లో ఒక ఉపసర్గతో కూడి మనం వాడేటట్టయితే, అంటే ఇప్పుడు సంఖాద్య అంటే బాగా తిని అని, ఖాదిత్వ అంటే తిని, సంఖాద్య అంటే బాగా తిని. సో అది యబంతం. అది మీకేంటంటే లేఖన నియమాల్లో మనం నేర్చుకున్నాం కదా, అనుస్వారం తర్వాత వర్గీయ వ్యంజనం ఉందనుకోండి, దానికి అనునాసికాన్ని మనం రాస్తాం అక్కడ. అందుకని క సం అనేది స పైన అనుస్వారం ప్లస్ ఖాద్య అనేది కవర్గ వ్యంజనం కాబట్టి ఆ కాకి ముందర దాని అనుస్వారం బదులు ఆ కవర్గ అనునాసిక అక్షరమైన కక్క గగ జ్ఞ ఉంది చూసారా. మన తెలుగులో అయితే కక్క గగ జ్ఞ అంటాము, ఇక్కడ కక్క గగ జ్ఞ అంటాము. ఆ అక్షరాన్ని రాసి దాని కింద ఖ రాస్తాం అన్నమాట. అర్థమైందా రాధిక మహోదయ? క్లియరా?
ఆ కిం శబ్దానికి రూపాలు చదువుకొని రమ్మన్నాను, చదువుకొని వచ్చుంటారని అనుకుంటున్నాను. మనము ఈ ఒక్క నిమిషం. అస్తు క్షమ్యతాం. ఇప్పుడు నమస్కారం అన్నయ్య, ఇప్పుడు మీరు చెప్పారు కదా అది ఏ పేజ్ మరి? ఆ చెప్పండి అమ్మా ఇందిరా గారు, ఏమన్నారు? ఇప్పుడు ఏ పేజ్ మీరు చెప్తున్నారు? పేజ్ నెంబర్ ఇప్పుడు చెప్పేదా? రెండో పాఠంలో ఉన్నాం కదా మనం. రెండో పాఠంలో మనం అన్వయ క్రమంలో ఒక శ్లోకం చూసాం కదా. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీరు లేదు, రెండోది కూడా అయిపోయింది. అవును అవును. అనువాద ఇప్పుడు మీరు పద్ధతి మొదలు పెట్టాలి. ఇప్పుడు 11th అన్నారు కదా, అది ఏదన్నాను? ద్వాప్రత్యయం తర్వాత 11th అన్నారు 33 పేజ్లో ఆహా, లబంతము ఆవిడ అడిగారు. సంఖాద్య అని ఉంది కదా, ఖాద్ ధాతుకి ఆ దాని గురించి అడిగారు. ఈ ముందర ఈ సంగ్రాహ్య ఇది మన పద సంగ్రహ ఉంది చూసారా 33 పేజ్ లో. ఓకే ఓకే. దాని గురించి ఇందాక ఆవిడ అడిగారు, అది చెప్పాను. అస్తు. అనువాద పద్ధతి. అనువాద పద్ధతిలో ఇక్కడ మీకు గ్లేర్ వస్తుందా? కనిపించట్లేదు కదా వెనక సరిగ్గా? క్లియర్ ఉందా? సరే. ఇప్పుడు అనువాద పద్ధతిలో ఏంటంటే బాగా బ్రైట్ అయిపోయింది మేడం వెనకాల. అవునా, నేను అటువైపు లైటింగ్ ఎక్కువ ఉంది. చూద్దాం, నేను అటువైపు తిప్పుతాను. ఇప్పుడు ఇక్కడ బెటర్ ఉంది, ఇది బెటరా? ఇప్పుడు పర్వాలే, ఇప్పుడు పర్వాలే. ఒక్క నిమిషం. బెటర్. ఓకే, ఇలా కానిద్దండి. సో అనువాద పద్ధతి. అనువాద పద్ధతిలో వెనుకటి పాఠంలోని అభ్యాసాలలో భాగంగా శబ్దానువాదమే ఉత్తమమైనదని తెలుసుకున్నాం. శబ్దానువాద సందర్భంలో ఆయా శబ్దాలు సరి అయిన అర్థాలను గమనించాలని తెలుసుకున్నాం. అర్థానికి అనుగుణంగా శబ్దాలను సరిచేసి సరిగా జోడించటం అనువాదంలో గమనించవలసిన మరొక అంశం. ఈ కింది వాక్యాలను గమనించండి. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ వాక్యాలు ముందు చదువుదాము. సహ ఆగతవాన్ ఆసీత్. ఇక్కడ చూస్తే ఆసీత్ అంటే అస్ ధాతుకి మనకి భూతకాల క్రియాపదం, ఇది లంగ్లకార రూపము ఆసీత్. సహ ఆగతవాన్ ఆసీత్. ఆగతవాన్ అంటే వచ్చాడు. మరి ఆసీత్ ఏమిటి అంటే వచ్చి ఉన్నాడు అని చెప్తున్నాడు. వచ్చిన వాడై ఉన్నాడు, వచ్చి ఉన్నాడు, వచ్చాడు, వచ్చిన వాడై ఉన్నాడు. తేడా ఉంది కదా. వచ్చి ఉన్నాడు లేదు వచ్చాడు. వచ్చాడు అంటే ఆగతవాన్ అనేస్తే సరిపోతుంది. కానీ వచ్చి ఉండెను లేక వచ్చిన వాడై ఉండెను అన్నదానికి అప్పుడు మనం ఆగతవాన్ ఆసీత్ అని రెండు రాయాలి. అలాగే సా ఆగతవతి ఆసీత్, ఆమె వచ్చి ఉండెను, వచ్చినదై ఉండెను. లేఖని పతితా ఆసీత్, కలము పడి ఉండెను, పడినదై ఉండెను. అహం ఆగతవాన్ ఆసం, నేను వచ్చి ఉంటిని, వచ్చిన వాడై ఉంటిని. ఇది ఉత్తమ పురుష రూపం. పైన మూడు కూడా ఆసీత్ అనేది ప్రథమ పురుష ఏకవచన రూపము. అహం ఆసం అనేది అది ఉత్తమ పురుష ఏకవచన రూపం. సహ ఆగతవాన్ అస్తి, అతడు వచ్చి ఉన్నాడు, వచ్చిన వాడై ఉన్నాడు. అంటే ఇది పర్ఫెక్ట్ టెన్స్ లాంటిది. ఇప్పుడు మనం ఇంగ్లీష్ లో చెప్తాం కదా, హీ హ్యాస్ కమ్, హీ హ్యాడ్ కమ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్, లేదు పాస్ట్ పర్ఫెక్ట్ ఇదేంటది హ్యాడ్ కమ్ అంటాం. హీ హ్యాడ్ కమ్ అయితే మన పైన సహ ఆగతవాన్ ఆసీత్ అని చెప్పాం కదా, అది హీ హ్యాడ్ కమ్ అన్నమాట. ఇప్పుడు సహ ఆగతవాన్ అస్తి అంటే హీ హ్యాస్ కమ్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అది. సా ఆగతవతి అస్తి, ఆమె వచ్చి ఉన్నది, షీ హ్యాస్ కమ్ అన్నమాట, అది వచ్చినదై ఉన్నది. సహ ఆగతవాన్ స్యాత్, ఈ స్యాత్ అంటే విధిలింగ్. ఇది విధిలింగ్ రూపాన్ని మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. విధిలింగ్ చదువుకోబోతున్నాము. సహ ఆగతవాన్ స్యాత్ అంటే ఈ విధిలింగ్ అనేది మనకి రెండు విధాల్లో మనం వాడతాం. ఒకటి సంభావనార్థంలో, ఒకటి ఇంకొకటి కంపల్షన్, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంటే ఇవాళ వర్షం పడవచ్చు అని ఎప్పుడైతే మనం సంభావనగా చెప్తున్నామో అప్పుడు విధిలింగ్ ప్రయోగిస్తాం. లేదు అదే విధిలింగ్ ని ఎప్పుడు అంటే ఇది ఖచ్చితంగా ఇవాళ వర్షం ఖచ్చితంగా పడి తీరుతుంది
అని చెప్పేటప్పుడు కూడా అదే విధిలింగ్ని ప్రయోగిస్తాం. దానిలో రూపంలో ఎటువంటి మార్పు లేదు. అయితే మనకు అది ఖచ్చితంగా జరుగుతుందని చెప్తున్నామా లేకపోతే జరగవచ్చు అని చెప్తున్నామా అనేది మనకు అక్కడ అప్పుడున్న ప్రయోగాన్ని బట్టి అక్కడ అర్థాన్ని బట్టి మనం అన్వయించుకోవాలి. లేఖని పతితా స్యాత్ అంటే కలము పడి ఉండవచ్చు, పడినదై ఉండవచ్చు. ఏమా శారదా వేద విద్యాలయం పిల్లలు ఏమైంది అడగండి అమ్మా. పేజీ నెంబర్ ఎంత మహోదయ? 38. ధన్యవాదాలు మహోదయ. పై వాక్యాలలో భూతకాల కృదందానికి తోడుగా ఆసీత్, అస్తి, స్యాత్ మొదలైనవి క్రియాపదాలను చేర్చడం జరిగింది. అంతే కదా. ఇప్పుడు ఆగతవాన్ అనేది తవతు ప్రత్యయం. తవతు ప్రత్యయం నిజానికి అది కృదంత ప్రత్యయము. అంటే మనకి కృదంత ప్రత్యయం అంటే ఏం లేదు, మొన్న ఎవరో కూడా నాకు మెసేజ్ కూడా పెట్టారు. కృదంత ప్రత్యయం అంటే మీకు ఒక ధాతు ఉంటుంది, ధాతువుకి మనం ఈ కృత్ అనే ఒక ప్రత్యయాన్ని చేరుస్తాం. చేర్చడం వల్ల అది కృత్ అనే ప్రత్యయం అంతంగా ఉన్నది కాబట్టి కృదంత ప్రత్యయం. ఈ కృత్ ప్రత్యయాలు చాలా రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు మనం నేర్చుకున్న త్వా ప్రత్యయము, తుమున్ ప్రత్యయము, ల్యప్ ప్రత్యయము, ఇవన్నీ కూడా కృత్ ప్రత్యయాలే. తర్వాత ఇప్పుడు నేర్చుకోబోయే తవ్యత్, అనియర్, ఇది ఒక పెద్ద ఒక బ్రాడ్ ఒక డివిజన్. వాటిలో ఇవన్నీ రకరకాలు ఉన్నాయన్నమాట ప్రత్యయాలు. ఇవి అంతంగా కలిగినవి కృదంత రూపాలు, కృదంతాలు అంటారు వాటిని. సో ఈ తవతు ప్రత్యయం అనేది కూడా కృదంత ప్రత్యయమే. సో ఆగతవాన్ అనేది పుంలింగ కృదంత ప్రత్యయం. సో ఆగతవాన్ ఆసీత్, ఆగతవతి ఆసీత్, పతిత ఆసీత్. సో ఆసీత్ అని ఎప్పుడైతే మనం పాస్ట్ టెన్స్ లో చెప్తున్నాము, ఆసీత్ అనేది భూతకాలం, అది ఎప్పుడు చెప్తామంటే అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లాగా అనమాట. హీ హ్యాడ్ కమ్, షీ హ్యాడ్ కమ్ అని మనం ఏదైతే చెప్తామో అది ఇంగ్లీష్ లో మనం చెప్పే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏదైతే ఉందో అది ఆగతవాన్ ఆసీత్ అనమాట. ఎప్పుడైతే ఆగతవాన్ అస్తి అని చెప్తున్నామో అది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. హీ హ్యాస్ కమ్ అంటే ఇప్పుడే వచ్చాడు అనమాట. ఇప్పుడే వచ్చాడు అన్నప్పుడు హీ హ్యాస్ కమ్ అని చెప్తాం. వచ్చిన వాడే ఉన్నది, వచ్చిన వాడే ఉన్నాడు, వచ్చినదై ఉన్నది, ఈ విధంగా. అండ్ స్యాత్ అనేది విధిలింగ్ రూపం ఇందాక చెప్పినట్టు. కింద ఇవ్వబడిన వాక్యాలను అనువదించడం ద్వారా ఈ విధమైన అభ్యాసం చేయండి. ఇది అభ్యాసం చేద్దాము. మనం మొన్న అభ్యాసం చేసేసాం కదా, ఇప్పుడు ఇది ఒకటే చేయాలి. ఇందులో ప్రశ్నలు చూసామా మనము? కావ్య కథలో ప్రశ్నలు చూడలేదు కదా. చేద్దాం సరే, ఇది ఈ అనువాదాలు చూసిన తర్వాత చేద్దాం. ఒక్కసారి అస్ధాతుకి నేను రూపాలు చూపిస్తాను, జస్ట్ మీకు గుర్తు చేయడానికి. స్క్రీన్ కనిపిస్తోందండి మీకు? కనిపిస్తుంది. ఫస్ట్ ఇది చూస్తే అస్ధాతుకి ఇది మనకి లట్లకార రూపాలు తెలుసు కదా. అస్తి స్థః సంతి, అసి స్థః స్థ, అస్మి స్వహ స్మః. దీనికే మనకి లంగ్ లకార రూపాలు ఇవి పైన ఉన్నది. ఆసీత్, ఆస్తాం, ఆసన్, ఆసీహి, ఆస్తం, ఆస్త, ఆసం, ఆస్వ, ఆస్మ. ఇందాక మనం ఆసీత్, సహ గతవాన్ ఆసీత్, సహ ఆగతవాన్ ఆసీత్, ఈ విధంగా ప్రయోగించేవి లంగ్ లకారంలో ప్రథమ పురుషుకి. సా అన్నప్పుడు ప్రథమ పురుష కాబట్టి ఈ విధంగా ఆసీత్ అన్న రూపాన్ని ప్రయోగించాం. ఎప్పుడైతే అహం అన్నారో అహం ఆగతవాన్ ఆసం అని ప్రయోగించాం. ఇక్కడ ఇది ఉత్తమ పురుష, ఇక్కడ చూడండి ఉత్తమ పురుష ఏకవచన రూపం. ఇది ఉత్తమ పురుష, ఉత్తమ పురుష ఏకవచన రూపం ఆసం. ప్రథమ పురుష ఏకవచనంలో ఆసీత్. ఇది కింద ఉన్నది, కింద టేబుల్లో కింద వైపు ఉన్నది విధిలింగ్ లకారం. స్యాత్, స్యాతాం, స్యుహు, స్యాహ, స్యాతం, స్యాత, శ్యామ, స్యావ, శ్యామ. ఇప్పుడు ఈ రూపాలని మనం ఏం చేస్తున్నాం అంటే ఆ తవతు ప్రత్యయాంతంతో పాటు చేర్చి చెప్పడం వల్ల మనకి ఈ అర్థాల్లో వస్తుంది అనమాట. అంటే ఆగతవాన్ అస్తి, ఆగతవాన్ ఆసీత్, ఈ విధంగా చెప్తున్నాము. ఇప్పుడు మనం తెలుగులో అనువదించండి, ఇది ఒకసారి ప్రయత్నిద్దాము. సఖీ మిలితవతి. ఒక్క నిమిషం, మొదటి బాక్స్ లో రెండో లైన్ ఏంటి? ఆసిహి, ఆస్తం, ఆస్త, ఆస్త, అవి ఏంటి? మధ్యమ పురుషమ్మ. మధ్యమ పురుష ఏకవచనం, ద్వివచనం, బహువచనం. మూడు పైన ఆసీత్
మీకు ఎప్పుడు కూడా క్రియాపద రూపాలు ఒకటే 3x3 మ్యాట్రిక్స్ రూపంలో ఉంటుంది. మనం ప్రవేశంలో నేర్చుకున్నాం కదా, అలాగే Okay. ఉంటుంది. ఎప్పుడు ఈ ఈ రో ఏదైతే ఉందో ఈ ఆసీత్ ఆస్తాం ఆసీత్ ఆస్తాం ఆసన్ ఎప్పుడు ప్రథమ పురుషం ఉంటుంది. కింద రెండు Okay. ఉండేది ఆసీహి ఆస్తం ఆస్తా మధ్యమ పురుషం ఉంటుంది. కింద ఓకే. ఆసం ఆస్వ ఆస్మ మధ్యమ ఉత్తమ పురుషం ఉంటుంది. ఉత్తమ పురుష. ఓకే. ఈ వర్టికల్ గా చూస్తే ఇదేమో ఏకవచనము, ఇదేమో ద్వివచనము, ఇదేమో బహువచనం. మీరు పైన మన హెడ్డింగ్ లేదని మీరు అనుకోక్కర్లేదు, ఎప్పుడు అంతే. ఇది మీకు ఇక్కడ కింద కూడా స్యాత్ స్యాతాం స్యుహు అనేది ప్రథమ పురుష, స్యాహ స్యాతం స్యాత్ అనేది మధ్యమ పురుష, శ్యాం శ్యావ శ్యామ అనేది ఉత్తమ పురుష. మీకు ఎప్పుడు అదే ఆర్డర్ లో ఉంటుంది, ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. వర్టికల్ గా చూస్తే ఫస్ట్ కాలం ఏమో ఏకవచనము, ఇది ద్వివచనం, ఇది బహువచనం. క్రియాపద రూపాలు ఎప్పుడు ఇదే పద్ధతిలో ఉంటాయి. మనకి 3x3 మ్యాట్రిక్స్ ఇట్లనే ఉంటుంది. అక్కడ రాసున్నా లేకపోయినా హెడ్డింగ్ అలాగే అర్థం చేసుకోవాలి. ధన్యవాదాలు. అస్తు. సఖీ మిలితవతి ఆసీత్, దానికి ఇందిరా మహోదయ మీరే చెప్పండి అమ్మా, దానికి అనువాదం చెప్పండి. స్నేహితురాలు కలిసినదై ఉన్నది. మిలితవతి ఆసీత్ కలిసినదై ఉన్నది. కలిసినదై ఉన్నది, లేదు కలిసి ఉండెను కూడా అనొచ్చు. కలిసి ఉన్నది. అస్తు. బాలా మహోదయ, హాయ్. హ్యః దృష్టవాన్ ఆసం. యః దృష్టవాన్ ఆసం. ఆసం అనుంది, ఎవరు ఆసం అనేది మధ్య- చెప్పలేదు. ఆసం అనేది ఇక్కడ మీరు టేబుల్ ఎదురుగా మీకు కనిపిస్తోంది కదా, అవును, ఇది ఏ అవును. పురుషులో వస్తుంది? మధ్యమ పురుషుడు. కాదు, ఉత్తమ పురుషుడు. ఉత్తమ పురుషుడు. అమ్మ శ్రీలక్ష్మి గారు, ఆయన చెప్పనివ్వండి. ఎవరిని అడిగినప్పుడు వాళ్ళే మాట్లాడండి. వేరే మిగతా వాళ్ళందరూ మ్యూట్ చేసుకోండి. ఎవరిని పిలిచానో వాళ్ళే మాట్లాడాలి. ఆసం ఉత్తమ పురుషుడు వస్తుంది. ఉత్తమ పురుష. ఉత్తమ పురుష అంటే అక్కడ కర్త ఎవరై ఉండాలి? ఉత్తమ పురుష అంటే థర్డ్ వన్. ఏకవచనంలో ఉత్తమ పురుషకి కర్త ఎవరు మహోదయ? అహం అయి ఉండాలి. అహం 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 ఓకే. అహం ఆవాం వయం. అంతేనా? అహం అవాం ఓకే. సో ఇప్పుడు ఆసం అనుంది అంటే అహం ఆసం, నేను ఉండి ఉన్నాను అని అక్కడ చెప్పారు. ఇప్పుడు హ్యః దృష్టవాన్ ఆసం అంటే దృష్టవాన్ అంటే చూడడానికి హా ఉన్నాను. నిన్న హ్యః అంటే నిన్న చూడడానికి వచ్చాను. చూడడానికినా దృష్టవాన్ తవతు ప్రత్యయం కదా? చూచుటకై కాదు, చూచుటకై అంటే అది ద్రష్టుం. ఇది దృష్టవాన్, గతవాన్, పఠితవాన్, లిఖితవాన్ అంటే రాశాడు అని. ఇప్పుడు దృష్టవాన్ అంటే చూశాడు. అయితే ఇది అతను చూసి ఉన్నాడు. కదా. ఉత్తమ పురుష అంటే నేను చూశాడు అంటామా? నేను చూశాను. చూశాను, కానీ ఇక్కడ ఆసం అని ఒకటి యాడ్ చేశారు. అంటే అప్పుడు మనం ఏం చెప్పాలి? నేను చూసి ఉన్నాను, చూసి ఉన్నాను, లేదా చూసి ఉంటిని. నిన్న చూసి ఉంటిని. ఉత్తమం. తర్వాత రామః లిఖితవాన్ ఆసీత్. రాధా రఘు మహోదయ, ఆర్ యు అవైలబుల్ టుడే? అచ్చా, ఐ థింక్ యూ సెడ్ యు కాంట్ స్పీక్. ఓకే, భానుకుమారి మహోదయ చెప్పండి అమ్మా. భానుకుమారి మహోదయ చెప్పండి అమ్మా. రాముడు రాసిన వాడై ఉండెను. వ్రాసిన వాడే ఉండెను, లేదు వ్రాసి ఉండెను కూడా. రాసి ఉంటాడు. ఉత్తమం. త్వం శ్రుతవాన్ ఆసీహి వా. దీప్తి మహోదయ, తం శ్రుతవాన్ ఆసీహి వా. నేను చూసాను. దీప్తి మహోదయ అస్తి వా? అస్తు. హరిహరనాథ్ సాయి మహోదయ, మహోదయ చెప్పండి. తం శ్రుతవాన్ ఆసీహి వా. నీవు విని ఉన్నావా? నీవు విని ఉన్నావా, లేదు విని ఉంటివా అని కూడా అనొచ్చు. అస్తు. అహం ప్రేషితవాన్ అస్మి. రమణమూర్తి మహోదయ, ఎంవి రమణమూర్తి మహోదయ, ఎంవి రమణమూర్తి మహోదయ. ఎంవి రమణమూర్తి మహోదయ ఉన్నారా అండి?
అస్తు. తర్వాత నిహారిక మహోదయ్. మీరు అందుకే వీడియోలో ఎవరు కనిపించట్లేదు, ఎవరు ఉన్నారో ఎవరు లేరో నాకు తెలియదు. ఇద్దరు ముగ్గురే కనిపిస్తున్నారు వీడియోలో నాకు ఇక్కడ. నమస్తే భగిని. చెప్పండి అమ్మ. అహం అహం ప్రేషితవాన్ అస్మి. నేను పంపి ఉన్నాను. నేను పంపి ఉన్నాను. ఉత్తమం. కరవస్త్రం పతితం అస్తి. విజయ్ కుమార్ మహోదయ, పి విజయ్ కుమార్ మహోదయ. వస్త్రం అంటే కర్చీఫ్ అండి. అవునండి, చేతి రుమాలు. చేతి రుమాలు పడి ఉన్నది, పడిందై ఉన్నది. అంతే, చేతి రుమాలు పడి ఉన్నది. తర్వాత రాంబాబు మహోదయ. సహ నిద్రాం న కృతవాన్ స్యాత్. సహ నిద్రాం న కృతవాన్ స్యాత్. స్యాత్ అంటే విధిలింగ్ అండి. విధిలింగ్ అంటే సంభావన చెప్పేది ఇక్కడ మనకి. చేసి ఉండకపోవచ్చు అని అర్థం. కింద మనకి ఇచ్చాడు కూడా అది బ్రాకెట్స్ లో. ఇప్పుడు చెప్పండి. సహ నిద్రాం న కృతవాన్ స్యాత్. రాంబాబు మహోదయ, మీరు ఆడియో మ్యూట్ లోనే ఉంది. నేను ఇది ఆఫ్ చేసేస్తాను స్క్రీన్. అతడు నిద్రపోయి ఉండలేదు. నిద్రపోయి ఉండకపోవచ్చు. సంభావన అని చెప్పాలి కదా, విధిలింగం. నిద్రపోయి ఉండకపోవచ్చు. నిద్రించి ఉండకపోవచ్చు అని కూడా అనొచ్చు. నిద్రించి ఉండకపోవచ్చు లేదా నిద్రపోయి ఉండకపోవచ్చు, అట్లా కూడా చెప్పచ్చు. అస్తు. తర్వాత సంస్కృతంలోకి అనువదించండి. ఇప్పుడు మనం రివర్స్, ఇందాక చేసిన దానికి ఇప్పుడు రివర్స్ చేస్తున్నాం. శైలజ తుమ్మలపల్లి మహోదయ. అతను ఉత్తరమును వ్రాసాడు. సహ పత్రం లిఖితవాన్ ఆసీత్ అనాలా, ఇక్కడ అస్తి అనాలండి? ఆసీతే అనాలండి. ఆసీత్ వ్రాసి, సహ పత్రం లిఖితవాన్ ఆసీత్ రాసి ఉన్నాడు అంతే. తర్వాత నీవు వచ్చి ఉంటివా. శారదా వేద విద్యాలయం పిల్లలు. వేద విద్యాలయం పిల్లలు అమ్మ అన్మ్యూట్ చేస్తుంది. చెప్పండి అమ్మ. త్వం ఆగతః ఆసీవ. త్వం ఆగతః ఆసియా. ఆగతః ఆసి కూడా అనొచ్చు. అవును, ఆగతః ఆసీహి అనొచ్చు, వా కూడా అనొచ్చు. లేదు, ఆగతవాన్ ఆసీహి వా కూడా అనొచ్చు. రెండు కరెక్టే. మేడం, చిన్న డౌట్ అండి. చెప్పండి మహోదయ్. ఒక్క నిమిషం ఆగండి అమ్మా, పిల్లలు ఆగండి. చెప్పండి. అతను ఉత్తరం రాశాడు అన్నాం కదా. అవును. ఇక్కడ ఉన్నాడు ఉంటిడి అన్నప్పుడు ఆసీతు అస్థి పెడుతున్నాం. ఇక్కడ రాశాడు అన్నప్పుడు కూడా మనం ఆసీతు అలానే పెట్టాలా? మనం ఎప్పుడంటే అస్థి అని రాయాలి అంటే ఉన్నాను అని మనం ఇప్పుడు చేసి ఉన్నాడు, ఇప్పుడు చేస్తున్నాడు అని అర్థం వస్తుంది అనుకోండి. అది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అర్థం కదా. అప్పుడు మనం అస్మి, అదే అస్థి, అస్మి ఇలాంటివి ప్రయోగిస్తాం. లేదు, రాశాడు, వ్రాసి ఉన్నాడు, పాస్ట్ టెన్స్ ని సూచిస్తోంది కదా ఇక్కడ. అప్పుడు ఆసీత్ అనే క్రియాపదాన్ని వాడతాం. అది ఉండటాన్ని రాయటాన్ని రెండిటికి కూడా ఆసీతో అస్థి ఈ పదాలే పెట్టాలండి. అంతే అంతే అంతే. ఇంకొకటి దానికోసం ఆలోచించక్కర్లేదు. లిఖితవాన్ ఆసీత్ అంటున్నాం కదా మనం. ఓకే ఓకే. లిఖితవాన్ అంటే రాయడం గురించి లిఖితవాన్ అని చెప్పాం కదా. అవును అవును. అయితే ఉత్తరమును వ్రాసాడు అన్నాడు. యాక్చువల్ గా ఇక్కడ నిజానికి మీరు చెప్పిన విధంగా చూస్తే వ్రాసి ఉన్నాడని రాసి ఉండాల్సిందే ఆ వాక్యం. యాక్చువల్ గా ఉత్తరమును రాసి ఉన్నాడని ఉంటే కరెక్ట్ గా ఉండేది. కానీ మనకి ఇక్కడ ఇట్లా ఇచ్చారు. కానీ యాక్చువల్ గా లెక్క ప్రకారం వ్రాసి ఉండేను అని ఉంటే వాక్యం కరెక్ట్ గా మనకి ఈ ఎక్సర్సైజ్ కి సరిపడా ఉండేది కరెక్ట్ గా. ఇప్పుడు లిఖితవాన్ అంటే సరిపోతుంది కదా మాన్య. లిఖితవాన్ అంటే అయిపోతుంది కదా ఇప్పుడు. అవునవును, నిజానికి అలా సరిపోతుంది. కానీ మనకి యాక్చువల్ గా ఏంటంటే ఇది ఈ అనువాద పద్ధతికి ఎక్సర్సైజ్ కాబట్టి మనం ఇక్కడ లిఖితవాన్ ఆసీత్ అని రాస్తున్నాము. అది వ్రాసి ఉండెను అని ఉంటే కరెక్ట్ గా ఉండేది వాక్యం, మనకి దీనికి సరిపడా ఉండేది. ధన్యవాదాలు. యాక్చువల్లీ ఇంకా కొన్ని క్లారిటీ రావాలంటే హీ రోట్ అండ్ హీ హ్యాడ్ రిటర్న్ ఆర్ హీ హాజ్ రిటర్న్, ఆ వేరియేషన్ కదా ఉండే మనకు అర్థం అవుతుంది.
అదే అంటే మీకు ఇంగ్లీష్ లో అనుకోండి, మీకు He క్లియర్ wrote, he has written, he had written. హ్యాస్ రిటర్న్, హ్యాడ్ రిటన్. నేను అందుకనే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా పాస్ట్ పర్ఫెక్ట్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ అని ఇంగ్లీష్ పరంగానే చెప్పాను. ఎందుకంటే మీకు అక్కడ క్లియర్ గా డిఫరెన్షియేషన్ తెలిసిపోతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ హీ హ్యాస్ రిటన్, హ్యాడ్ రిటన్. హ్యాడ్ రిటన్ అనుకోండి డైరెక్ట్ గా ఆసీత్ అని రాసేసేయచ్చు. హ్యాస్ రిటన్ అనుకోండి అస్తి అని రాయొచ్చు. లిఖితవాన్ అంటే ఈ రోట్ అంటేనే లిఖితవాన్ అని వస్తుంది. he has written అంటే లిఖితవాన్ అస్తి రావాలి. కరెక్ట్. మనకి లిఖితవాన్ ఆసీత్ అంటే he had written రావాలి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అది ఇంగ్లీష్ వాక్యం చూసుకుంటే మనకు అసలు కన్ఫ్యూజన్ ఉండదు. కానీ తెలుగులో మనకి ఇక్కడ కూడా అసలు యాక్చువల్ గా వ్రాసి ఉండేను అని ఇచ్చాడు అనుకోండి, అసలు గొడవే ఉండేది కాదు. ఇక్కడ కూడా వ్రాసాడు అనేసరికి డైరెక్ట్ సింపుల్ పాస్ట్ రాసినా సరిపోతుంది కదా. అంటే నాది ఇంగ్లీష్ లో ఉంది కాబట్టి పెద్ద కన్ఫ్యూజన్ లేదు. అదే మీకు కన్ఫ్యూజన్ లేదు, అందుకని వీళ్ళు కన్ఫ్యూజన్ పడుతున్నారు కానీ మీకు ఇబ్బంది లేదు, అందుకని అది కరెక్ట్. కానీ అది వ్రాసి ఉండేను అంటే మనకి కరెక్ట్ గా సరిపోయేదండి శైలజ మహోదయ. అస్తు. తర్వాత అది చెప్పండి అమ్మా, పిల్లలు చెప్పండి. నీవు వచ్చి ఉంటివా అయిపోయింది కదా. నేను చదివి తిని. చెప్తున్నారా శారదా వేద విద్యాలయం పిల్లలు? నేను చదివి తిని అంటే చదివి ఉంటిని అనుకొని చెప్పండి. పఠితవాన్ ఆసం కరెక్ట్. ఓకేనా? చదివి ఉంటిని కదా. సీత పుస్తకమును పెట్టి ఉన్నది. పుస్తకం పెట్టడాన్ని ఏమంటారు? స్థాపితవాన్ స్థాపితవతి. స్థాపితవతి ఆసీత్. సీత పుస్తకం స్థాపితవతి ఆసీత్. తర్వాత గురువు గారికి ఉత్తరం రాసి ఉన్నాను. గురవే ఎవరు చెప్పారు? వెరీ గుడ్, నువ్వే కరెక్ట్ చెప్పావు అందరిలోకి, అందుకే పిలిచాను ఎవరని. గురవేనే కరెక్ట్. గురువు గారిని గురించి ఉత్తరం రాశాను కదా అందుకని. గురోహ్ అంటే అది పంచమి గాని షష్ఠి గాని అయిపోతుంది. అంటే గురువు నుండి లేదు గురువు, మనం తెలుగులో గురువుకి అంటాం కానీ అది నిజానికి షష్ఠిలో మనం చెప్పకూడదు. అక్కడ గురువు గారి గురించి నేను ఉత్తరం రాశాను, సో అందుకని చతుర్థి కరెక్ట్. అక్కడ గురవేనే కరెక్ట్. ఉత్తమం. అతడు వ్రాసి ఉన్నాను కదా. ఇక్కడ వ్రాసి ఉంటిని అంటే వెనకాల అబ్బాయి చెప్పినట్టు ఆసం చెప్పాలి. వ్రాసి ఉన్నాను అని ఉంది కదా, ఉన్నానంటే ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ కదా, అందుకని అస్మియే కరెక్ట్. తర్వాత అతడు వెళ్ళి ఉండవచ్చు. వెళ్ళి ఉండవచ్చు కదా, సంభావన అని చెప్తున్నాను. స్యాత్ సంభావన కదా, అందుకని స్యాత్ కరెక్ట్. తర్వాత అతడు చూసి ఉండవచ్చునా, ఉండవచ్చునా అంటే స్యాత్ వా అని అడగాలి. సహ దృష్టవాన్ స్యాత్ వా. ద్రా కాదు, దాకి ఋత్వం. దృష్టవాన్ స్యాత్ వా. ఉత్తమం. తర్వాత నీవు ఇంటిలో పెట్టి ఉండవచ్చునా. ఉత్తమం. త్వం గృహే స్థాపితవాన్ స్యాహ్ వా. అతడు భోజనం చేసి ఉండవచ్చును. సహ భోజనం కృతవాన్ స్యాత్ వా కరెక్ట్. ఆమె బట్టలను ఉతికి ఉండెను. సారీ ఉతికి ఉండదు, ఉతికి ఉండదు, ఉతికి ఉండదు అని ఇచ్చాడు ఇక్కడ. సా వస్త్రాణి వస్త్రాణి క్షాళితవతి స్యాత్. సా వస్త్రాణి న క్షాళితవతి స్యాత్.
ఆమె బట్టలను ఉతికి ఉండకపోవచ్చు అని అన్నమాట అక్కడ అర్థం. అస్తు, బాగుంది, బాగా చెప్పారు. ఇప్పుడు మనం సంధి నేర్చుకోబోతున్నాము. సంధి గురించి మనం ఇంట్రొడక్షన్ చూసాము. ఇప్పుడు ఒకసారి స్లైడ్స్ ఒకసారి పీపీటీ షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. సవర్ణ దీర్ఘ సంధి మనలో చాలా మందికి, అంటే తెలుగులో కొంతన్న వ్యాకరణంలో ప్రవేశం ఉన్న వాళ్ళకి తెలిసిన సంధి ఇది మన తెలుగులో సంస్కృత సంధుల్లో నేర్చుకుంటున్నాము. ఇక మన సంస్కృతం నుంచి వచ్చేది కాబట్టి మనం అక్కడ సంస్కృత సంధిగా నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే సవర్ణ దీర్ఘ సంధిలో మొదటి పదంలో ఆఖరి అక్షరం సవర్ణము అంటే ఏంటి? సవర్ణము, ఒకటే వర్ణము అంటే మనకి అకారం హ్రస్వమైన దీర్ఘమైన అవ్వచ్చు. దానికి ఇంకొక అకారం, అది హ్రస్వమైన దీర్ఘమైన సవర్ణమే. అంటే ముందర పదంలో దేవ ఉంది అంటే వకారంలో అకారం ఉంది, హ్రస్వం ఉంది. ఆలయ వచ్చినప్పుడు అక్కడ ఆకారం ఉంది, అది సవర్ణమే అవుతుంది. అంటే ఇది హ్రస్వం కదా, అది దీర్ఘం కదా అనుకోకూడదు. రెండు అకారాలే, ఒకటి హ్రస్వం ఒకటి దీర్ఘం అయినప్పటికీ రెండిట్లోనూ అకారమే ఉంది కాబట్టి రెండు సవర్ణాలు. ఈ విధంగా అకారానికి ఇది హ్రస్వమైన దీర్ఘమైన పూర్వపదంలో ఉండి పరపదంలో హ్రస్వం గాని దీర్ఘం గాని ఆకారం ఉంటే మనకి ఆ అనే అక్షరము ఏకాదేశం అవుతుంది. ఏకాదేశం అంటే ఏమిటి? ఇప్పుడు ఒక పూర్వపదంలో ఒక అక్షరం ఉంది, ఉదాహరణకి మనం అదే ఇందాక చెప్పుకున్నదే దేవాలయమే చెప్పుకున్నాం అనుకోండి. పూర్వపదంలో దేవలో అకారం ఉంది, ఆలయంలో ఆకారం ఉంది. ఈ రెండిటి బదులు వేరే ఒక కొత్త అక్షరం వస్తోంది, ఆ అనే ఇంకొక కొత్త అక్షరం వస్తోంది. అంటే ఈ రెండిటి బదులు ఒకటే వస్తోంది కాబట్టి అది ఏక ఆదేశం. రెండిటి బదులు ఒకటి వస్తోంది, అది ఏకాదేశం. అది రెండో చూడండి. అంటే మీకు లేదు రెండో దానిలో ఆలయం ఆల్రెడీ ఉంది కదా అని మీరు అన్నారు అనుకోండి, ఒకవేళ రెండో పదం హ్రస్వకారంతోనే మొదలవుతోంది అనుకోండి, అప్పుడు కూడా ఆ వస్తోంది కదా. అంటే ఈ రెండు ఉన్న అక్షరాల బదులుగా ఒక కొత్త అక్షరం దీర్ఘ అక్షరం వస్తోంది, అది ఏకాదేశం. అంటే ఉన్న అక్షరాల బదులుగా కొత్తది వస్తోంది కాబట్టి ఏకాదేశము. మన ఉదాహరణ కూడా చూద్దాము, ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. జస్ట్ రూల్స్ వరకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. అదే ఒకవేళ ఇకారం ఉందనుకోండి, హ్రస్వకార ఈకారం కానీ దీర్ఘ ఈకారం కానీ పూర్వపదంలో ఉండి హ్రస్వ ఈకారము లేదా దీర్ఘ ఈకారము పరపదంలో ఉంటే మనకి అప్పుడు దీర్ఘ ఈకారం వీటి బదులు ఏకాదేశం అవుతుంది. అలాగే ఉకారంలో కూడా హ్రస్వ ఉకారం కానీ దీర్ఘ ఉకారం కానీ పూర్వపదంలో ఉండి హ్రస్వ ఉకారం కానీ దీర్ఘ ఉకారం కానీ పరపదంలో ఉంటే ఊ అనే అక్షరము అక్కడ మనకి ఏకాదేశం అవుతుంది. అలాగే ఋత్వంలో కూడా హ్రస్వ ఋత్వము లేదు దీర్ఘము పూర్వపదంలో ఉండి అదే ఋత్వం కానీ దీర్ఘం కానీ పరపదంలో వస్తే ఋత్వంలో దీర్ఘము మనకి ఇక్కడ ఏకాదేశం అవుతుంది. వీటికి మనం ఒక రెండు ఉదాహరణలు చూద్దాం. దైత్య ప్లస్ అరిహి ఉంది చూడండి. దైత్య ప్లస్ అరిహిలో యకారంలో అకారం ఉంది. దైత్య ఇక్కడ కింద హలంతో ఉంది కదా, అంటే ఇది కేవల వ్యంజనం అయింది. దైత్య ప్లస్ ఆ, ఈ యకారంలో అకారం ఉంది. దైత్య అంటే ఇక్కడ మనకి దైత్య అని మనం ఏదైతే చెప్తున్నామో దానికి అర్థం ఏమిటి? దైత్య ప్లస్ ఆ. ఇటువైపు ఉన్నది ఏమిటి? అరిహి అంటే ప్లస్ కి లెఫ్ట్ సైడ్ హ్రస్వాకారం ఉంది, రైట్ సైడ్ కూడా హ్రస్వాకారమే ఉంది. రెండు హ్రస్వాకారాలు, వాటి మధ్య సంధి జరుగుతోంది. నేను ఇది ఇక్కడ ఎర్ర అక్షరాల్లో ఏదైతే ఉందో అవి సంధి అక్షరాలు అనమాట, అవి సంధి జరుగుతున్న అక్షరాలు. ఈ రెండిటికి వీటికి సంధి జరిగి ఈ రెండిటి ప్లేస్ లో ఆ అనే దీర్ఘ అక్షరం వచ్చింది, ఏకాదేశం అయింది. రెండిట్లోనే ఉన్న హ్రస్వ అకారాల బదులుగా ఒక దీర్ఘ ఆ అనే అక్షరం వచ్చింది. అంటే ఏంటి? ఇది పోయింది, ఈ అకారం పోయింది, ఈ అకారం పోయింది, వీటి బదులు ఆ అనేది ఒకటి వచ్చింది. సో దైత్య ప్లస్ ఆ ప్లస్ రిహి పక్కన ఉన్నది ఇలాగే ఉంది, అది ఆకారం ఇందులో చేరి దైత్యారిహి అయింది. దైత్య ప్లస్ అరిహి అనేది ఈ యకారంలో ఉన్న అకారానికి ఈ అరిలో అకారానికి సంధి జరిగి ఈ రెండిటి బదులు దీర్ఘ ఆకారం వచ్చింది. ఈ దీర్ఘ ఆకారము ఈ కేవల వ్యంజనానికి చేరి దైత్యారిహి అయింది. క్లియర్ ఉందమ్మా? ఇక్కడికి ఎవరికన్నా ఏమైనా సందేహం ఉందా ఇందులో? తర్వాత రెండోది కూడా చూద్దాము, అప్పుడు కూడా ఇంకేమైనా సందేహం ఉంటే అడుగుదురు కానీ. విద్యాలయ. విద్యాలయ అంటే ఇక్కడ యకారంలో ఏం అక్షరం ఉంది? ఆకారం ఉంది. ఈ ఆకారానికి
ఆలయలో ఆకారానికి మీకు రెడ్ కలర్ లో ఉన్న వాటి అక్షరాలకి సంధి జరుగుతోంది. ఆలయలో ఒక దీర్ఘ ఆకారం ఉంది, విద్యాలో దీర్ఘ ఆకారం, ఈ రెండిటికి సంధి జరిగి ఆకారానికి ఆకారం చేరేసరికి ఇంకొక దీర్ఘ ఆకారం వస్తోంది. అంటే ఇవి రెండు పోతాయి, వీటి ప్లేస్ లో అది వస్తోంది. వచ్చేసరికి విద్య ప్లస్ ఆలయ విద్యాలయ అయింది. అది ఇక్కడ మనం సవర్ణ దీర్ఘ సంధిలో మనం మెయిన్ ఇలా జరుగుతుంది అని చెప్పుకుంటున్నాం. ఇక్కడికి ఏమైనా సందేహాలు ఉన్నాయా ఎవరికైనా? ఇక్కడ మనము విద్య ప్లస్ ఆలయ అని యాజిటీస్ గా రాయకూడదా అండి? విద్య ప్లస్ ఆలయ అని రాయాలి. విద్య అని అమ్మ, అది ఎందుకంటే అది పదం ఉన్నది విద్య అనే పదమే ఉంది, విద్య అన్న పదం లేదు సంస్కృతంలో అసలు. ఓకే, అది ఆకారాంత స్త్రీలింగ పదం, అందుకని విద్యా ప్లస్ ఆలయ. ఒకసారి పుస్తకంలో చూద్దాము, పుస్తకంలో ఇచ్చిన సందుల గురించి చదివి తర్వాత మనం నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇంతకు ముందరి పాఠంలో స్వరసంధి అంటే ఏమిటో తెలుసుకున్నాము. ఈ పాఠంలో అందులోని ఒక భేదమైన సవర్ణ దీర్ఘ సంధిని తెలుసుకున్నాం. సవర్ణ దీర్ఘ సంధి ఈ కింది వాక్యాలను గమనించండి. విష్ణువు దైత్యారిహి ఇది ప్రసిద్ధ, అంటే విష్ణుమూర్తి రాక్షస హంతకుడుగా, అంటే రాక్షసుల్ని చంపేవాడిగా, రాక్షసుల శత్రువుగా ప్రసిద్ధుడు. బాలక విద్యాలయం గచ్చతి, బాలకుడు విద్యాలయానికి వెళ్తున్నాడు. గచ్చామీతి సహ ఉక్తవాన్, గచ్చామి ఇది సహ ఉక్తవాన్ అనమాట, అంటే వెళ్తున్నాను అని అతను చెప్పాడు. శివ పార్వతీశ ఇది ఉచ్యతే, శివుడు పార్వతీసుడు అని అంటారు, అంటే పార్వతీ ఈశ. గురూపదేశ శ్రద్ధయా శ్రోతవ్య, అంటే గురువు యొక్క ఉపదేశాన్ని శ్రద్ధగా వినవలెను. వధూర్మిక ఉత్తమ అస్తి, ఊర్మిక అంటే ఉంగరం, వధూ ప్లస్ ఊర్మిక అంటే వధువు యొక్క ఉంగరము చాలా. పేజీ నంబర్ చెప్పరా? ఇప్పుడు నేను చదివిన వాక్యం 40. పితృణస్య, ఈ పితృణస్య మీకు ఒకవేళ ఒక్కటే సి లాగా ఉంటే దాన్ని రెండుగా పెట్టుకోండి, దీర్ఘం రావాలి అక్కడ. పితృణస్య అనేది దీర్ఘం రావాలి. తాకి కింద మీకు ఒకటి కనిపిస్తుంది, నేను ఒకసారి రాసి చూపిస్తాను మీకు డౌట్ లేకుండా. నెంబర్ 6 లో రాయాలండి. నెంబర్ 7 అండి, పితృణస్య ఉంది కదా, 7th అది. త్రూకి అడుగుని 6 లో రాయాలండి, హిందీ 6. 6 లాగా నేను అది రాసి చూపిస్తున్నాను ఒకసారి మీకు ఇక్కడ డౌట్ లేకుండా. వైట్ బోర్డ్ ఓపెన్ చేశాను, ఇదిగోండి. పి ఇది మహోదయ, నా పుస్తకంలో వాక్యాలు లేవు మహోదయ. అభ్యాస ఉంది. అభ్యాస పైన ఏముంది? దైత్యారిహి అవైనా ఉన్నాయండి. దానిపైన ఏముంది? దానిపైన వధూర్మిక ఉత్తమ ఆస్తి, ముందు పేజీకి వచ్చినట్టు. వధూర్మిక ఉత్తమ ఆస్తి, దాని కింద పితృణస్య లేదా? పితృణస్య ఉందండి, అంటే నాది 39 దాంట్లో ఉన్నట్టు. ఓకే, కొంచెం అటు ఇటులో అంటే ప్రింట్ వేరే కదండి, అది కొంచెం మారి ఉండొచ్చు. ఇది పితృ కావాలి అంటే ఇంకొక సీలా ఇంకొకటి కిందకి ఇలా పెట్టాలి. అక్కడ నా పుస్తకంలో ప్రింట్ లో ఒకటే పెట్టాడు, అలా ఒకటే ఉంటే కనుక మీకు ఇలా ఉందనుకోండి, తా కింద రుత్వం ఒకటే ఇచ్చాడు అనుకోండి, దానికి ఇంకొక సి లాగా కింద పెట్టుకోండి, అది దీర్ఘం అవుతుంది, పితృ అవుతుంది. పితృ ప్లస్ రుణస్య, అది పితృణస్య అవ్వాలి. పితృణస్య ప్రత్యర్పణే పుత్రః క్లేశం అనుభవతి. పితృ రుణాన్ని ప్రతి అర్పణే పుత్రః క్లేశం అనుభవతి, పితృ రుణాన్ని తీర్చుకోవడానికి పుత్రుడు కష్టాన్ని అనుభవిస్తున్నాడు. పై ఉదాహరణలో పెద్ద అక్షరాల్లో ముద్రించిన పదాలలో 2 పదాలు చేరి ఉన్నాయి. మొదటి పదం యొక్క చివరి అక్షరం మరియు రెండవ పదం యొక్క మొదటి అక్షరం అచ్చే అయి ఉండి ఈ 2 సమానములే అయి ఉన్నవి. వీటి యందు ఏ అచ్చు చేరి ఉన్నదో గమనిద్దాం. ఇప్పుడు చూడండి, వాక్యాల్లో దైత్యారిహి విద్యాలయం, గచ్చామీతి, పార్వతీశ, గురూపదేశ, వధూర్మిక, పితృణస్య, ఇవి బోల్డ్ లో ఇచ్చారు కదా, ఇవి మనకి సంధి పదాలు అన్నమాట. వాటిలో 2 పదాలు కలిసి ఉన్నాయి, అంటే మొదటి పదంలోని చివరి అక్షరము, రెండవ పదంలోని మొదటి అక్షరం, వీటి మధ్య సంధి జరిగి అక్కడ ఒక పదంగా ఏర్పడింది అని చెప్తున్నాం. దైత్యారిహి అనేది దైత్య ప్లస్ అరిహి, అరి అంటే శత్రువు. దైత్యారిహి, అక్కడ మనం ఇందాక చూసినట్టు హ్రస్వాకారానికి, యకారంలో ఉన్న హ్రస్వాకారానికి
అరిలో హ్రస్వాకారానికి మధ్య సంధి జరిగింది. అ ప్లస్ ఆ అనే దీర్ఘం వచ్చింది సవర్ణ దీర్ఘ సంధి వల్ల. తర్వాత విద్యాలయ, విద్యాలయ కూడా విద్యా ప్లస్ ఆలయ. ఇందాక మనం చెప్పుకున్నట్టు విద్యా అనేది స్త్రీలింగ ఆకారాంత పదము, విద్యా అని దీర్ఘమే పెట్టాలి. అక్కడ ఆకారాంతము ప్లస్ ఆలయలో ఆకారం, ఆ ప్లస్ ఆ మళ్ళీ ఇంకొక ఆ అవుతుంది. అది మనం ఇంకొకటి ఏంటంటే మనం గుర్తు పెట్టుకోవాల్సింది, మనం ఇందాక సంధుల గురించి మనం ఫస్ట్ క్లాస్ లో చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాము. ఇది స్వర సంధులే మనం ఇక్కడ పరిచయాల్లో నేర్చుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మొదటి పదంలో చివరిలో కేవల వ్యంజనం కాకుండా అచ్చుతో కూడుకున్న ఉంటుంది. తర్వాత రెండవ పదం మొదటిది ఎప్పుడు కూడా అచ్చే అయి ఉంటుంది. మీరు చూడండి ఇక్కడ అరిహి, ఆలయ, ఇతి, ఈశ, ఉపదేశ అన్ని అచ్చుతోనే మొదలవుతున్నాయి. అలా ఖచ్చితంగా అచ్చుతోనే మొదలవ్వాలి. అలాగే ముందర పదం కూడా ఖచ్చితంగా కేవల వ్యంజనం కాకుండా అంటే గచ్చన్, పఠన్ అలా కాకుండా అచ్చుతోనే ఎండ్ అవ్వాలి. అప్పుడు అవి రెండు ఒకటి సమానమైన అచ్చు అయితే, సమానమైన అచ్చు అంటే హ్రస్వమైన అవ్వచ్చు, దీర్ఘమైన అవ్వచ్చు, అది సమానమైన అచ్చు అయితే గనక అప్పుడు దీర్ఘాక్షరము అక్కడ మనకి ఏకాదేశం అవుతుంది. విద్యాలయ, విద్యాలయాలో ఆ ప్లస్ ఆ అవుతుంది. గచ్చామీతి అంటే గచ్చామి ప్లస్ ఇతి, గచ్చామిలో హ్రస్వైకారము, ఇతిలో హ్రస్వైకారం రెండు కలిపి దీర్ఘ ఈకారం వస్తుంది. పార్వతీశ అంటే పార్వతీ, ఈ కారాంతం కదా, ఈ కారాంత శబ్దం కదా పార్వతి, పార్వతీ ప్లస్ ఈశ, పార్వతీశ. అది ఈ దీర్ఘ ఈకారానికి దీర్ఘ ఈకారం పరమైంది, అప్పుడు ఈ అనేది ఏకాదశమైంది. గురూపదేశ, గురు ప్లస్ అచ్చు మీన్స్ ఓవెల్. ఎస్ ఎస్ రాధారఘు మహోదయ, అచ్చు మీన్స్ స్వర ఆర్ ఓవెల్. గురూపదేశ, గురు ప్లస్ ఉపదేశ. గురు అనేది హ్రస్వ ఉకారము, దానిలో హ్రస్వ ఉకారానికి ఉపదేశలో హ్రస్వ ఉకారం సంధి జరిగి దీర్ఘమైన గురూపదేశము అని వస్తుంది. వధూర్మిక, వధూర్మిక, వధూ అనేది దీర్ఘ ఊకారము, ఊర్మిక కూడా దీర్ఘ ఊకారము, ఊకి పరమైంది, మళ్ళీ వచ్చేది ఏకాదేశం కూడా ఊ అనే దీర్ఘాక్షరమే వస్తుంది. తర్వాత పితృణము, ఇక్కడ కూడా నాకు సింగిలే పడింది, కింద పితృణము అని వచ్చింది. దాన్ని మీకు అలాగే ఉంటే ఇందాక నేను చెప్పినట్టు రెండుగా పెట్టుకోండి, పితృణము అని దీర్ఘం చేసుకోండి. పితృణము, పితృ ప్లస్ రుణము, ఋత్వానికి ఋత్వం వచ్చింది, రు ప్లస్ రు అనే దీర్ఘం అవుతుంది, పితృణము అవుతుంది. మహోదయ చెప్పండి మహోదయ. ఇక్కడ ప్రత్యర్పణం వచ్చింది కదండి, అంటే దాని అర్థం ఏంటండి? వెనుక అంటే పితృ రుణం, అతనికి రుణం ఉంది, పితృ రుణం ఉంది, దాన్ని అతను తీర్చుకుంటున్నాడు అనమాట, వెనక్కి తీస్తున్నాడు అంటే ప్రత్యర్పణం అంటే తీర్చుకుంటున్నాడు. దాన్ని రుణాన్ని తీర్చుకోవడానికి పుత్రుడు కష్టాన్ని అనుభవిస్తున్నాడు అని. తర్వాత ఇది సవర్ణ దీర్ఘ సంధి తెలుగులో అంటాం కదండి, సంస్కృత్ లో కూడా అదే పేరండి. ఇది యాక్చువల్ గా మనం తెలుగులో సంస్కృత సంధులు అని చెప్పి నేర్చుకుంటాం కదా. మనం తెలుగులో నేర్చుకునేది అకార సంధి, ఇత్వ సంధి, ఉత్వ సంధి, ఇవన్నీ తెలుగు సంధులు. పుంఫాదేశ సంధి ఇలాంటివన్నీ తెలుగు సంధులు. అయితే సంస్కృత సంధులుగా మనం ఇవి సవర్ణ దీర్ఘ సంధి ఒకటి, గుణ సంధి ఒకటి, వృద్ధి సంధి ఒకటి, యణ సంధి ఒకటి, ఇవన్నీ మనం తెలుగులో నేర్చుకుంటున్నప్పుడు సంస్కృత సంధులు అనే హెడ్డింగ్ కింద నేర్చుకుంటాం. అది ఎప్పుడు కూడా సంస్కృత పదాలు అంటే సంస్కృతం నుంచి వచ్చిన తత్సమాలకి ఎప్పుడైతే సంధి జరుగుతుందో అప్పుడే ఈ సంస్కృత సంధులను వర్తింపజేస్తాం తెలుగులో మనం చదువుకుంటున్నప్పుడు. రెండు అచ్చ తెలుగు పదాలు అనుకోండి, వాటికి సంస్కృత సంధుల్ని మనం వర్తింపజేయం. ఇది సంస్కృతం నుంచి వచ్చినదే, అందుకని సంస్కృత పదాలకి తత్సమాలు ఏవైతే సంస్కృతం నుంచి వచ్చాయో వాటికి మాత్రమే ఈ సంస్కృత సంధులు అప్లై అవుతాయి తెలుగులో కూడా. ఇప్పుడు విద్యాలయము అన్నదానిలో విద్య అనేది సంస్కృత పదమే, ఆలయము అన్నది మనం తెలుగులో చెప్పుకునేది కూడా సంస్కృత పదమే, అవి తత్సమాలు అన్నమాట. వాటికి మాత్రమే మనం సవర్ణ దీర్ఘ సంధి అప్లై చేస్తాం, విద్యాలయము అనే సవర్ణ దీర్ఘ సంధి అని చెప్తాం. అంతేగాని రెండు తెలుగు పదాలు ఉన్నాయనుకోండి, వాటికి అకార సంధు, ఉత్వ సంధు, అత్వ ఇలాంటి సంధులు వస్తాయి తప్పించి సంస్కృత సంధులు రావు. ఒక్క పదం తెలుగు పదం ఉన్నా కూడా మనకి సంస్కృత సంధి రాదు. మన గురు అనేది హర్ష హుకారమేనా? ఏదండి? గురు హర్ష హుకారమే, గురువు కాదు, అంతే కదా. ఇలాగే అ, ఈ, ఉ, రు ఈ అచ్చులకు హ్రస్వం కావచ్చు, దీర్ఘం కావచ్చు. ఆయా అక్షరాలే హ్రస్వము లేక దీర్ఘము పరములైతే ఆ రెండింటి స్థానంలో దీర్ఘము ఏకాదేశంగా వస్తే దానిని సవర్ణ దీర్ఘ సంధి అంటారు.
పై ఉదాహరణను గమనించినప్పుడు ఈ అంశము స్పష్టంగా తెలుస్తుంది. అది ఇప్పుడు అభ్యాసం ఇచ్చారు, ఇది కూడా చూసేసి తర్వాత దానికి వెళ్ళండి. ఉదాహరణ, ఈ కింది ఉదాహరణలో ఏ అచ్చు చేరిందో ఉదాహరణలో చూపించినట్టు తెలపండి. చాపి అంటే చ ప్లస్ అపి అంటే బ్రాకెట్స్ లో మనం ఏం రాయాలి? చకారంలో అకారం ఉంది ప్లస్ అపిలో అకారం ఉంది. అ ప్లస్ అ ఇజ్ ఈక్వల్ టు ఆ అయింది అని రాయాలి. ఇప్పుడు తాపసాశ్రమ ఇందాక ఇక్కడ వరకు అయింది. శ్రీలక్ష్మి మహోదయ చెప్పండి అమ్మా. తాపసాశ్రమ సా ప్లస్ ఆ. సా అన్నప్పుడు సా అంటే వ్యంజనం కదా, మనం అచ్చే కదా చెప్పాల్సింది. సాలో ఉన్న అచ్చేమిటి? ఆ ఉంది. అందుకని మనం ఏం చెప్పాలి? హ్రస్వాకారానికి అంటే తాపసలో హ్రస్వాకారానికి ఆశ్రమలో దీర్ఘ ఆకారం పరమైంది. ఆ ప్లస్ ఆ. అప్పుడు వచ్చే ఆన్సర్ ఏంటి? తాపసాశ్రమ. ఆన్సర్ ఆ అని రాయాలి మనం అక్కడ. బ్రాకెట్స్ లో ఓన్లీ అచ్చుని రాయమంటున్నాడు కదా, ఏ అచ్చు చేరిందో రాయాలి. అంటే మనం ఏంటి? తాపస అన్నాడు, సకారంలో అకారం, ఆశ్రమలో ఆకారం ఉంది. అ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు తాపస ఆశ్రమలో ఆ అయింది. ఇంకొకటి చెప్పండి అమ్మా. తదాపి కూడా చెప్పండి. ఆ ప్లస్ ఆ ప్లస్ ఆ అంటే తదాలో ఆకారం ఉంది, అపిలో హ్రస్వాకారం ఉంది. ఆ ప్లస్ అ ఈజ్ ఈక్వల్ టు ఆ అవుతుంది. ఉత్తమం. తర్వాత తులసిరామ్ మహోదయ. గిరీశ గిరిః ప్లస్ ఈశః. దానిలో ఏ అచ్చు ఉందో చెప్పాలి. గిరిలో ఏమచ్చు ఉందండి? గిరిలో ఈకారం ఉంది, హ్రస్వ ఈకారం ఉంది. ఈశలో ఈకారం ఉంది, రెండు కలిపి ఈ దీర్ఘం ఈ అయింది. అప్పుడు మనం ఏం చెప్పాలి? ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ అయింది అని చెప్పాలి. అది అస్థితి. ఇది కూడా చెప్పండి మహోదయ. అస్థితి. అస్థి ప్లస్ ఇతి. సో రెండు చివరిలో అస్థి చివర ఈకారం ఉంది, ఇతి మొదట్లో ఇకారం ఉంది. ఈ రెండు కలిపి అస్థి ప్లస్ ఇతి అస్థితి అయింది. ఇకారానికి ఇకారం పరమైతే ఈకారం వచ్చింది. అస్తు. ఉమాదేవి మహోదయ. ఉమాదేవి మహోదయ ఉన్నారమ్మా? లేరా? వసంత మహోదయ ట్రావెలింగ్ అన్నారేమో కదా. సాధ్వీయం చెప్పండి. ఈ ప్లస్ ఈ అవుతుంది. హ్రస్వ ఈకారం ఉన్నది ఈ అవుతుంది. కాదు, సాధ్వీ దీర్ఘ ఈకారం కదా. అచ్చా, సారీ. ఓకే. సాధ్వీ దీర్ఘ ఈకారం. ఈకారం దీర్ఘ ఈకారం హ్రస్వ ఈకారం అయితే ఈకారం అయింది. అది ఈకారం అయింది. తర్వాత అది కూడా చెప్పండి. పార్వతీకి కూడా ఈకారం దీర్ఘ ఈకారానికి హ్రస్వ ఈకారం అవుతుంది, యాడ్ అవుతుంది. అప్పుడు ఈకారం దీర్ఘ ఈకారం అవుతుందండి. అస్తు. అంతే. తర్వాత గురూక్తి. చెప్పండి. రుకారం అంటే హ్రస్వ రుకారంకి ఊకారం, అది ఊకారం అవుతుందండి. గురువులో హ్రస్వ ఉకారం ఉంది, ఊకారం ఉంది. రెండు హ్రస్వ ఊకారాలే, రెండు కలిపి ఊకారం అవుతుందండి. దీర్ఘ ఊకారం అవుతుంది. అస్తు. వెంకటరమణ మహోదయ. భానుదయ చెప్పండి అమ్మా. భానుదయ. భాను ప్లస్ ఉదయ. దీంట్లో పూర్వపదంలో మహోదయ, పరపదంలో కలిపితే భానుదయే దీర్ఘ ఉకారం వస్తుంది. అంతే. భానులో హ్రస్వ ఉకారము, ఉదయలో హ్రస్వ ఉకారము, రెండు ఉకారానికి ఉకారం సంధి జరిగి ఊకారం వస్తుంది. భానుదయ. గచ్చామివ కూడా చెప్పండి. గచ్చామిలో పూర్వపదంలో హ్రస్వ ఈకారం ఉంది. అంతే. ఇవాలో కూడా హ్రస్వ ఈకారం ఉంది. అంతే. కలిపి గచ్చామీవ. అది దీర్ఘ ఉకారం అయింది. హ్రస్వ ఉకారము హ్రస్వ ఉకారము దీర్ఘ ఉకారం అయింది. ఇక్కడ
ఇకారం అమ్మా, ఇకారం హ్రస్వ ఇకారము హ్రస్వ ఇకారం పరమైంది, అప్పుడు దీర్ఘ ఈకారం వచ్చింది. ఇంకొకటి కూడా చెప్పేసేయండి. వాణీషః, వాణీషః కూడా చెప్పేసేయండి, అయిపోతుంది ఇక్కడికి సెక్షన్. వాణీషః, వాణి దీర్ఘ ఈకారము, ఈశ దీర్ఘ ఈకారమే కలిపి వాణీషః. ఇక్కడ దీర్ఘ ఈకారం వచ్చి రెండు దీర్ఘ ఈకారాలు దీర్ఘ ఈకారానికి దీర్ఘ ఈకారం పరమై దీర్ఘ ఈకారం ఏకాదేశం అయింది. ఉత్తమం. తర్వాత ఫస్ట్కి వెళ్ళాలి. బాల మహోదయ, ఉదాహరణలో చూపినట్టు ఈ కింది సంధి పదాలను విడదీసి వ్రాయండి. కార్యాలయ, కార్య ప్లస్ ఆలయ, కార్యాలయ అయింది. అ ప్లస్ అ ఇజ్ ఈక్వల్ టు ఆ అయింది. ఈ విధంగా గజానన చెప్పండి బాల మహోదయ. గజ ప్లస్ ఆనన, గజానన. ఆ ప్లస్ ఆ, ఇక్కడ ఆ. గజ ప్లస్ ఆనన హ్రస్వాకారానికి దీర్ఘ ఆకారం పరమైంది, దీర్ఘ ఆకారం వచ్చింది. ఉత్తమం. గిరీంద్ర కూడా చెప్పండి. గిరి ప్లస్ ఇంద్ర, ఈ ప్లస్ ఈకారం వచ్చింది. అంతే. గిరిలో హ్రస్వైకారము, ఇంద్రహలో హ్రస్వైకారము, హ్రస్వైకారానికి హ్రస్వైకారం పరమైంది, దీర్ఘ ఈకారం వచ్చింది. అస్తు. భానుకుమారి మహోదయ, నాతీతం. నా అతీతం. ఉత్తమం. పూర్వపదంలో పరపదంలో ఆ పరమైనప్పుడు ఆ వచ్చి. నలో హ్రస్వాకారం ఉంది, అతీతంలో హ్రస్వాకారం ఉంది, హ్రస్వాకారానికి హ్రస్వాకారం పరమై దీర్ఘ ఆకారం వచ్చింది. తర్వాత వధూక్తి కూడా చెప్పండి అమ్మా. వృద్ధ ప్లస్ వధూక్తి, వధూక్తి వధూ ప్లస్ యుక్తః. ఉక్తి మాట, వధువు యొక్క మాట, పెళ్లి కూతురి మాట. ఉక్తః. ఉక్తి, ఉక్తి ఊ ప్లస్ ఈ. పూర్వపదంలో మళ్ళీ చెప్పండి, విడదీసి మళ్ళీ ఇంకోసారి చెప్పండి. వధూక్తి, వధూ ప్లస్ ఉక్తః. ఉక్తి. ఉక్తి. ఇప్పుడు మనకి వధువులో చివరి ఏముంది? ఊకారం, దీర్ఘ ఊకారం ఉంది. ఉక్తిలో మొదట ఏముంది? ఈకారం. ఉక్తి ఉకారం ఉందండి, ఉకారమే ఉంది. మనకి ఈకారం వస్తే మనకి సవర్ణ దీర్ఘం రాదుగా, సవర్ణం ఉండదు. సో దీర్ఘ ఉకారానికి హ్రస్వ ఉకారం పరమైంది, దీర్ఘం వచ్చింది. ఉత్తమం, ఉత్తమం మహోదయ. తర్వాత రమణమూర్తి మహోదయ ఉన్నారా? ఉన్నానండి. మహోదయ చెప్పండి. వాణీయం. వాణి ప్లస్ ఈయం. వాణి ప్లస్ ఈయం. ఇయం, ఇయం ఈ హ్రస్వం అండి. ఈ ప్లస్ ఈ. ఈ ప్లస్ ఈ. వాణిలో దీర్ఘ ఈకారము, ఈయం హ్రస్వ ఈకారం. రెండు ఈ ప్లస్ ఈ అయింది, దీర్ఘ ఈకారం అయింది. తర్వాత చెప్పండి మహోదయ. భవతూత్సాహః. భవతుత్సాహ, భవతు ప్లస్ ఉత్సాహ. అంతే. దీర్ఘ ఉకారము హ్రస్వ ఉకారం. లేదండి, రెండు హ్రస్వ ఉకారాలే. భవతు అనేది మన లోట్లకార రూపం, భవతు ప్లస్ గచ్చతు లాగా. ఓకే, రెండు హ్రస్వ ఉకారాలే. భవతు ప్లస్ ఉత్సాహ, రెండు హ్రస్వ ఉకారాలు, ఉకారానికి ఉకారం పరమై దీర్ఘ ఉకారం వచ్చింది, దీర్ఘ ఉకారం. అస్తు. హరిహరనాథ్ సాయి మహోదయ, ఏవాయం. ఏవా ప్లస్ అయం, ఆ ప్లస్ ఆ, దీర్ఘం ఆ. అస్తు. ఏవలో హ్రస్వాకారము, అయంలో హ్రస్వాకారం, అకారానికి అకారం పరమై దీర్ఘ ఆకారం వచ్చింది. ఫణీంద్ర. ఫణి హ్రస్వైకారము, ఇంద్ర హ్రస్వైకారము, రెండు హ్రస్వైకారాలు కలిసి దీర్ఘ ఈకారం అయింది, ఫణీంద్ర. ఉత్తమం, బహు ఉత్తమం. తర్వాత నిహారిక మహోదయ, కటూక్తి. నిహారిక మహోదయ, కటూక్తి. కటూక్తి, కటు ప్లస్ ఉక్తి. చెప్పండి. కటు ఊ ప్లస్ ఊ. కటులో హ్రస్వౌకారం, దానికి ఉక్తిలో ఉక్తిలో ఉన్నటువంటి హ్రస్వౌకారం చేరింది, ఉకారానికి ఉకారంతో సంధి దీర్ఘ ఉకారం, దీర్ఘ ఉకారం ఏకాదేశం అయింది. సుఖాసనం. సుఖ ప్లస్ ఆసనం. సుఖ ప్లస్ ఆసనం, సుఖా దీర్ఘ.
దీర్ఘం లేదు. సుఖ ప్లస్ ఆసనం. సుఖలో ఆ, సుఖ ఆసనంలో ఆ కలిపితే హ్రస్వాకారము, ఆసనంలో దీర్ఘాకారం, అకారానికి దీర్ఘాకారము దీర్ఘ ఆకారం పరమై కలిసి దీర్ఘ ఆకారము పరమైంది. అంతే, దీర్ఘ ఆకారం ఏకాదేశం అయింది. పరం ఏకాదశి అవ్వడం అంటే ప్లస్ తర్వాత వస్తోంది అని, ఏకాదేశం అవ్వడం అంటే వాటి ప్లేస్ లో వస్తోంది అని. శైలజ మహోదయ ఏమన్నా అడగాలా? అవునండి. చెప్పండి. అది వాణీయం అన్నప్పుడు మనం వాణికి దీర్ఘ ఈకారం ఇచ్చాం. అవును. ఇక్కడ ఫణీంద్ర వచ్చినప్పుడు ఫణికి హ్రస్వ ఈకారం ఇచ్చాం. అక్కడ ఎందుకంటే వాణికి కూడా హ్రస్వ వాణి ఇవ్వచ్చు అన్నది కదా. వాణి అన్నది స్త్రీలింగ పదం కదా, అవును. అందుకని దీర్ఘ ఈకారం వచ్చింది. వాణి పదమే ఓకే. దీర్ఘ ఈకారం, ఫణి ఓకే. అన్నది హ్రస్వ ఈకారం. అది ఓకే. పుల్లింగ శబ్దం ఫణి అనేది, ఓకే. అందుకని హ్రస్వైకారమే తీసుకుంది. అస్తు. ఈ కింది పదాలను చేర్చి వ్రాయండి. మఠ ప్లస్ అధీశ, ఠలో హ్రస్వకారానికి అధీశలో హ్రస్వకారం చేరింది, దానివల్ల మఠాధీశ అని దీర్ఘ ఆకారం ఏకాదేశం అయింది. ఇప్పుడు విద్యాధిప, ఎవరు చెప్పాలి? పి విజయ్ కుమార్ మహోదయ. విద్యాధిప. విద్యాధిప ఉత్తమం. విద్యాలో ఆకారానికి అధిపహలో హ్రస్వాకారం ఏకాదేశం అదే పరమైంది, దానివల్ల ఆకారం ఏకాదేశమైంది. విద్యాధిప. తర్వాత చెప్పండి మహోదయ. కా ప్లస్ అపి. కాపి. కాపి. కాలో ఆకారం దీర్ఘ ఆకారానికి, అపిలో హ్రస్వాకారం పరమైంది, కాపి. అస్తు. సుధా ప్లస్ అర్ణవ. చెప్పండి అది కూడా. ఉదాహరణవ. సుధార్ణవ. ఉదాహరణవ. సుధాలో ఆకారం దీర్ఘ ఆకారము, అర్ణవహలో హ్రస్వాకారం పరమైంది, సుధార్ణవ అని ఆకారం ఏకాదశమైంది. ఉత్తమ మహోదయ. తర్వాత రాధిక మహోదయ. రాధిక మహోదయ మహోదయ చెప్పండి. పుష్ప ప్లస్ అర్చనం, పుష్పార్చనం. పుష్పార్చనం. పుష్పలో పుష్పలో హ్రస్వాకారము, అర్చనంలో హ్రస్వాకారము కలిపి దీర్ఘాకారము ఆ పుష్పార్చనం. అవును. ఇంకోటి కూడా చెప్పండి. మహతీచ్ఛ. మహతి ప్లస్ ఇచ్ఛ. మహతీచ్ఛ. మహతిలో ఈకారము దీర్ఘ ఈకారము, ఇచ్ఛలో హ్రస్వ ఈకారము కలిపి దీర్ఘ ఈకారము మహతీచ్ఛ. ఉత్తమం. ఇంకోటి కూడా చెప్పండి. నదీ ప్లస్ ఇహ. నదీ ఇహ. నదీహ. నదీలో దీర్ఘ ఈకారము, ఇహలో హ్రస్వ ఈకారము కలిపి నదీహ దీర్ఘ ఈకారము. అంతే, నదీహ అయింది. ఉత్తమం మహోదయ. తర్వాత రాంబాబు మహోదయ. కవి ప్లస్ ఈశ్వర. మేడం, కవి ప్లస్ ఈశ్వర. కవిలో హ్రస్వైకారము, ఈశ్వరలో దీర్ఘైకారము కలిపి కవీశ్వర. అది దీర్ఘ ఈకారం అయింది. కవి ఈశ్వర దీర్ఘ ఈకారం అయింది. సింధు ప్లస్ ఉదకం. చెప్పండి. సింధు ఉదకం. సింధులో హ్రస్వ ఉకారం, ఉదకంలో కూడా హ్రస్వ ఉకారం కలిపి సింధూదకం దీర్ఘ ఉకారం. ఒక్క నిమిషం. సింధులో హ్రస్వకారము, ఉదకంలో కూడా హ్రస్వకారము, రెండు కలిపి దీర్ఘ ఉకారం సింధు దీర్ఘ ఉకారం అయింది. ఉత్తమం. తర్వాత పటు ప్లస్ ఉపాయ కూడా చెప్పండి. పటు ప్లస్ ఉపాయ. పటులో కూడా హ్రస్వ ఉకారం, కూడా హ్రస్వ ఉకారం రెండు కలిపి పటూపాయ. ఇంకొకటి లాస్ట్ ఒకటే ఉంది, చెప్పేసేయండి మీరే. నను ప్లస్ ఉన్నత. ననూన్నత. ననులో కూడా హ్రస్వ ఉకారము, ఉన్నతలో కూడా హ్రస్వ ఉకారము రెండు కలిపి దీర్ఘ ఉకారం నటూన్నత. ననూన్నత అయింది. ననూన్నత అంటే సందేహం లేకుండా అని, సందేహం షూర్గా అని, ఖచ్చితంగా. పటుపాయ అంటే ఇంటెలిజెంట్ ఐడియా. పటు అంటే గట్టి, మంచి, ఇంటెలిజెంట్ ఐడియా అని పటుపాయ. ఫస్ట్ ఉత్తమం. తర్వాత సంగ్రహ్య విషయాలు చెప్పండి. నను అంటే ఏమిటి? నను అంటే ఆశంక చెప్పేది. అంటే అవును, ఇప్పుడు మన శాస్త్రాల్లో ఎలా ఉంటుందంటే ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సందేహాన్ని ముందు స్టార్ట్ చేస్తారు. అవును, నువ్వు పైన ఈ పాయింట్ చెప్పావు, అవును మరి ఇలా అయితే ఇది కాదా అని ఒక ప్రశ్న పూర్వపక్షం వాళ్ళు అడుగుతున్నట్టుగా నన్ను అని ప్రశ్నిస్తారు. అప్పుడు
ఇంకొక రాస్తున్న ఆయనే దానికి ఆన్సర్ చెప్తాడు అనమాట మళ్ళీ. అంటే ఒక సందేహాన్ని వెలిబుచ్చేది నను అనే శబ్దం. అవును అని మనం అడుగుతాం, ఏమన్నా ఏమైనా మాట్లాడేటప్పుడు అవును ఇది కాదా అని అడుగుతాం కదా, అలా చెప్పే ఆ పదం నను అన్నమాట. మరి ఇప్పుడు ఉన్నత అంటే ఎత్తులో ఉందని, సందేహం లేకుండా గొప్పవాడని. సందేహం లేకుండా ఉంటారు. షూర్లీ అని. ఓకే. తర్వాత సంగ్రాహ్య విషయాలు అయిపోయింది. ఆ సంగ్రహ విషయాలు మహోదయ్, మీరే ఇందులో చదువుకుంటారు. సంగ్రహ విషయాల్లో చతుర్గతయాలో ఒక చిన్న డౌట్ ఉందండి. ఇది చెప్పండి. తిర్యక్ ఇంకా నారకః అంటే వీళ్ళిద్దరు ఎవరండి? తిర్యక్ అంటే మామూలుగా వెన్నుపాము అడ్డంగా ఉన్నవాళ్ళు. ఇప్పుడు మనం మనిషిలో మనం మామూలుగా నించుంటే మనకి స్పైనల్ కార్డ్ స్ట్రైట్ గా వర్టికల్ గా ఉంటుంది. అలా కాకుండా కింద భూమి మీద నడిచే జంతువులు ఉంటాయి చూసారా, వాటికి ఏంటంటే వెన్నుపాము నిలువుగా కాకుండా అడ్డంగా ఉంటుంది, అందుకే అవి నేల మీద పాకుతాయి. వాటిని తిర్యక్కులు అంటారు. ఓకే. నారకః అంటే నరకంలో ఉండేవాళ్ళు నారకః, అలాగే. నరకానికి సంబంధించిన వాళ్ళు నారకః. ఓకే. అదే స్వర్గంలో ఉంటే వాళ్ళు దేవః, మామూలు మనుష్యలోకంలో మర్త్యలోకంలో ఉంటే మనుష్యులు. తర్వాత ఈ ఆఖరి పేజీలో ఉన్న ప్రశ్నలు. ఈ కింది వాక్యాలలో విశేష్యానికి అనుగుణంగా విశేషణాలను సరిచేయండి. విశేష్యాన్ని చూసుకోవాలి, దాన్ని బట్టి మార్చాలి. ఉన్నతాసు వృక్షేషు పక్షిణః వసంతి. శారదా వేద విద్యాలయం పిల్లలు. వృక్షేషు ఏ విభక్తి ఏ వచనం? సప్తమి విభక్తి ఏకవచనం. ఏకవచనం. బహువచనం. సప్తమి విభక్తి బహువచనం, పుంలింగ శబ్దం, వృక్ష శబ్దం. అందుకని ఉన్నతాసు అనేది స్త్రీలింగం కదా, అందుకని మనం ఉన్నతేషు అని పుంలింగ బహువచనం సప్తమి విభక్తిలో రాస్తాం, అంతేనా? తర్వాత త్రయః మహిళాః సంభాషణం కుర్వంతి. స్రః మహిళాః సంభాషణం. త్రయః అంటే అదేమవుతుంది? పుంలింగం అవుతుంది. మన ఇక్కడ తిస్రః మహిళాః అనేది స్త్రీలింగం కాబట్టి తిస్రః మహిళాః అని రాయాలి, ఉత్తమం. తర్వాత సర్వాభ్యః బాలకేభ్యః ఫలం దేహి. సర్వేభ్యః బాలకేభ్యః ఫలం దేహి. ఇప్పుడు బాలకేభ్యః అన్నది ఏ విభక్తి? చతుర్థి విభక్తి. చతుర్థి విభక్తి, పంచమి విభక్తి. కానీ ఇక్కడ వారికి దేహి అంటున్నారు, ఫలం దేహి, వారి గూర్చి ఇవ్వాలి అన్నప్పుడు ఏం విభక్తి అవ్వాలి? చతుర్థి విభక్తి అవ్వాలి. దాధాతు వచ్చింది అంటే చతుర్థి విభక్తి. అది దేహి అనేది లోట్లకార రూపం కదా, దాధాతుకి. దాధాతు వచ్చింది అంటే ఖచ్చితంగా ఎవరికైతే ఇవ్వాలో, ఎవరికైతే ఇవ్వబడాలో, ఎవరికైతే ఇచ్చారో, ఎవరిని గూర్చి ఇచ్చారో అది చతుర్థి విభక్తి అవుతుంది. అప్పుడు బాలకేభ్య చతుర్థి. అది పుంలింగం కాబట్టి సర్వేభ్య అనే పుంలింగ రూపం వస్తుంది. సర్వాభ్య అనే స్త్రీలింగ రూపం కాబట్టి సర్వేభ్య అని మారుస్తాం మనం. అస్తు. ప్రాచీనే నగర్యాం జనాః వసంతి. నగర్యాం ఏ విభక్తి? నగర్యాం ద్వితీయనా? నగరీ శబ్దానికి నగర్యాం ఎప్పుడు వస్తుంది? గౌరీ శబ్దానికి గౌర్యాం ఎప్పుడు వస్తుంది? గౌరీకి ప్రథమ విభక్తి గౌరీ, ద్వితీయ విభక్తి ద్వితీయ ఏమవుతుంది? ఓయ్, ద్వితీయ విభక్తి ఏకవచనం గౌరీం అవుతుంది. ఇప్పుడు తృతీయ విభక్తి ఏకవచనం గౌర్యా అవుతుంది, ఉత్తమం. మరి చతుర్థి అయితే చతుర్థి ఏకవచనం గౌర్యై అవుతుంది. పంచమి షష్ఠి మరి సప్తమి ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చింది ఏమిటి? నగర్యాం, గౌర్యాం లా ఉందా? ఇందుకు ఏ విభక్తి అయితే? సప్తమి విభక్తి, నగర్యాం గౌర్యాం. మరి దానికి ప్రాచీనే అన్నది కరెక్టా? పుంలింగం కాబట్టి. మరి స్త్రీలింగం అవ్వాలంటే ప్రాచీనాయాం
నగర్యాం ప్రాచీనాయాం నగర్యాం జనాః వసంతి. ఇంకొకటి చత్వారः విద్యార్థిన్యः ప్రథమ శ్రేణీం ప్రాప్తవత్యः. చతస్రః ఎందుకంటే స్త్రీలింగం కాబట్టి. విద్యార్థిన్యః అంటే విద్యార్థిని విద్యార్థిన్యః స్త్రీలింగం కాబట్టి ఏంటిది చార్జ్ అవ్వట్లేదా? స్త్రీలింగం కాబట్టి విద్యార్థిన్యః అన్నప్పుడు చతస్రః అని రాయాలి మనం, అంతేనా? తర్వాత ఈ కింది వాక్యాలు సరైనవో కావో తెలపండి. ఒక్క నిమిషం, అది ఎందుకు చార్జ్ అవ్వట్లేదు, ఒక్క నిమిషం ఉండండి అమ్మా, వీడియో ఆఫ్ చేస్తాను ఒకసారి. ఓకే, ఇప్పుడు చార్జ్ అవుతారు. ఓకే, తర్వాత ఈ కింది వాక్యాలను సరైనవో కావో తెలపండి. సంఖ్యలు కూడా సంస్కృతంలో విశేషణాలే. వేరే వాళ్ళు చెప్తా అడుగుతాను ఇప్పుడు. శైలజ మహోదయ, శైలజ తుమ్మలపల్లి మహోదయ. ఎస్, అవునండి. సంఖ్యలు సంఖ్య కూడా కూడా సంస్కృతంలో విశేషణాలే. అవును. తర్వాత పంచ షట్ మొదలైన సంఖ్యలు లింగభేదానికి అనుగుణంగా రూపభేదాన్ని పొందుతాయి. కాదు కాదు, కాదు, ఓన్లీ ఎందుకంటే 1 to 4. అంతే, 1 to 4. ఏకద్వే. అస్తు, ఉత్తమం. తర్వాత చతురస్రః బాలకాః కరెక్టా? కాదు కాదు, మరేమవ్వాలి? రాంగ్. చతురః బాలక, చతురః బాలక, చత్వారః బాలకాః. చతురః చత్వారః. అనేది ద్వితీయ విభక్తిలో వస్తుంది. ఓకే ఓకే. ప్రథమ విభక్తి బాలకాః అనేది ప్రథమ విభక్తే కదా. బాలకాన్ అంటే అవునండి. చతురః అవుతుంది. బాలకాః ఓకే. ప్రథమ విభక్తి కాబట్టి చత్వారః, ఎందుకంటే పుంలింగం కాబట్టి. మళ్ళీ చతురహ అంటే వేరే అర్థం కూడా ఉంది కదా, తెలివైన వాళ్ళు అని. అవునమ్మా, మీరు మొన్న క్లాస్ వినలేదా? విన్నాను. మరి అక్కడ చెప్పుకున్నాం కదా, మొన్న క్లాస్ లో చెప్పుకున్నాం కదా, వినలేదా మీరు? శైలజ మహోదయ, మనం చెప్పుకున్నామా ఈ విషయం? చెప్పారండి, చెప్పారు. చెప్పాను కదా, ఇట్లాగా చతురహ అంటే తెలివైన వాళ్ళన్న అర్థం కూడా వస్తుంది. అయితే ఇది బాలకాన్ అంటే ద్వితీయ విభక్తిలో ఉంది కాబట్టి ఇది చతురహ అంటే దానికి విశేషణంగా చెప్పినప్పుడు అది నంబరు అని చెప్పాను కదా. చెప్పారు చెప్పారు. ఒకసారి ఓకే ఇందిరా అమ్మా, మహోదయ, మీరు వినకపోతే ఒకసారి పోయిన వీడియో ఇంకొకసారి గట్టిగా వినండి అమ్మా. అస్తు విశేష్యం యొక్క విభక్తిని అనుసరించదు. రాంగ్. అనుసరించదు, రాంగ్. అనుసరిస్తుంది. రాంగ్. సవర్ణ దీర్ఘ సంధి స్వర సంధులలో ఒక భేదము. ఎస్, కరెక్ట్. కరెక్ట్, ఉత్తమం. తర్వాత శ్రీలక్ష్మి మహోదయ, ఈ ప్రశ్నలకు సమాధానాలను వ్రాయండి. సంఖ్యలలో వేటికి లింగ భేదానికి అనుగుణంగా రూపభేదాన్ని పొందుతాయి? ఒకటి నుంచి చతుస్సంఖ్య దాకా 4 దాకా. కరెక్ట్, ఉత్తమం. న తేన అనే చోట ఏమి చేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది? నా తేన ఒక్క పదంగా రాస్తే. ఒక్క పదంగా రాస్తే, ఒక్క అవును. పదంగా నా తేన రాస్తే సరే. ఒక్క నిమిషం అండి. క్షమ్యతామండి, అది ఇంట్లో గెస్ట్ ఉన్నారు, అందుకని మాటికి డిస్టర్బెన్స్ వస్తుంది. తర్వాత ఆశను ఎవరు వదలరు? అర్థం కాలేదండి. ఆశను ఎవరు వదలరు అనేది మనం ఒక సుభాషితం చెప్పుకున్నాం. నముంచత్ ఆశాపిండం. అవునండి, ఎక్కువ స్వార్థపరులు, ఆశ గలవారు ఆశలను వదలరు. కాదు, అవయవాలు కృంగి తల వెంట్రుకలు నెరిసి ఎంతైనా కానీ వాళ్ళు నోట్లో పళ్ళు మీద ఆశ ఊడిపోయి వదలరు. నడవడానికి కర్ర పట్టుకునే వారు కూడా ఆశను వదలరు. ఇదంతా రాయాలి. ఓకే, తదపి నముంచత్ ఆశాపిండం అని చదువుకున్నాం కదా సుభాషితం. అవునండి అవునండి. సో ఎప్పుడు వాళ్ళు వదలరు అంటే పైనవన్నీ రాయాలి మనం. రాసి అవన్నీ అయినప్పటికీ కూడా వారు ఆశను వదలరు అని రాయాలి.
అలా విడివిడిగానే, కానీ అన్ని అవయవాలు కృంగిపోయినా కానీ ఇలా రాయొచ్చండి సొంతంగా కూడా. రాయొచ్చు. అన్ని అవయవాలు కృంగిపోయినా కూడా, తల వెంట్రుకలు నెరిసిపోయినా కూడా, నోట్లో పళ్ళన్నీ ఊడిపోయినా కూడా, నడవడానికి కర్ర పట్టుకొని ఉపయోగించి నడుస్తున్నా కూడా ఆసనం మాత్రం వదలరు అని రాయాలి. తర్వాత ఏకాదేశం అంటే ఏమిటి? అని అప్పుడు డైరెక్ట్ గా వృద్ధులని రాయకూడదండి. అంటే వృద్ధులు అనడం కన్నా ఇవన్నీ కలిగినా కూడా అని కదా మనకు సుభాషితంలో చెప్పింది. ఏ వృద్ధులైనా అని కాదు కదా, ఇవన్నీ జరిగినా కూడా వృద్ధులు అన్నదానికన్నా ఇవి జరిగినా కూడా వాళ్ళు వదలరు అని కదా, అది కదా ఇంపార్టెంట్ అక్కడ. అందుకని మనం ఇవి రాయాలి. వృద్ధులు అని రాయకపోయినా పర్వాలేదు, కానీ ఇవి జరిగినా కూడా వాళ్ళు వదలరు అని రాయాలి. ఏకాదేశం అంటే ఏంటి? అంటే విడివిడిగా ఉన్నా సరే అవి ఏకాదేశ స్థానాల్లో దీర్ఘాలుంటే మాత్రం ఏకాదేశం అని కాదమ్మా, రెండిటి బదులు ఒకటి వస్తే ఏకాదేశం. ఇప్పుడు మీరు కొన్ని సందుల్లో ఏమవుతుందంటే, ఇప్పుడు ఎణసంధి లాంటి చోట ఏమవుతుందంటే మొదట ఉన్న అక్షరం బదులు కొత్తది వస్తుంది. అంటే పూర్వపదంలో చివరిలో ఉన్న అచ్చు బదులు కొత్తది వస్తుంది. అయితే పరపదంలో ఉన్న అచ్చు అలాగే ఉండిపోతుంది. అప్పుడు అది ఏకాదేశం అవ్వదు, అది ఆదేశం అని మాత్రమే అంటాం. ఇక్కడ ఏంటంటే మనకి ఈ హ్రస్వకారం హ్రస్వకారం రెండు ఉన్నాయనుకోండి, రెండు పోతున్నాయి, వాటి బదులు కొత్త దీర్ఘ ఆకారం వస్తుంది. అందుకని ఇది ఏకాదేశం అంటాం. ఏకాదేశం అంటారు. రెండిటి బదులు ఒకటి వస్తుంది కాబట్టి ఏకాదేశం. అలా గుర్తుపెట్టుకోండి. వాటి రెండిట్లో ఒకటి పోయి దాని బదులు కొత్తది వచ్చింది అనుకోండి, రెండోది అలాగే ఉందనుకోండి, అది ఆదేశమే అవుతుంది కానీ ఏకాదేశం అవుతుంది. ధన్యవాదాలు. అస్తు. సో ఇక్కడికి మనకి రెండో పాఠం అయింది. ఇందులో ఏమైనా మన ఇందులో కావ్య కథలో ప్రశ్నలు ఒకసారి చూసేసుకుందాం, దాంతో ఈ పాఠం పూర్తిగా అయిపోయినట్టు అవుతుంది. ధేనుః కిమర్థం క్రందనం కృతవతి. ధేనుః కిమర్థం క్రందనం కృతవతి. చదివారండి ఇవి పాఠ కావ్య కథ చదివారా ఎవరన్నా? చదవలేదా? చదివారా? అయితే మీరు చెప్పండి అమ్మా. నిహారిక మహోదయ. ధేనుః కిమర్థం క్రందనం కృతవతి. ఎందువలన ఏడ్చింది, అరిచింది? సింహః నందినిం బలాత్కారేణ గృహీతవాన్ తేన పీడిత ధేనుః ఉచ్చైః క్రందనం కృతవతి. ఉత్తమం మహోదయ. ఏకః సింహః నందినీం బలాత్కారేణ గృహీతవాన్ తేన పీడితా ధేనుః ఉచ్చైః క్రందనం కృతవతి. ఉత్తమం. తర్వాత నృపస్య అపమానం కిమర్థం సంజాతం. ఎందువలన ఆయనకి అపమానం జరిగింది, అంటే అవమానం జరిగినట్టుగా ఫీల్ అవుతున్నాడు. విసంగత్ బాణం స్వీకృతం కరం స్థాపితవాన్ కింతుః కరః తత్ర ఏవ స్థగితః అభవత్. నృపస్య అపమానం సంజాతం. అపమానం సంజాతం అంటే బాణాన్ని తీయడానికి ఆయన చెయ్యి వెనక్కి పెట్టాడు, అది అందులో అక్కడ ఆగిపోయింది, స్థగితం అయిపోయింది, అక్కడి నుంచి రావట్లేదు, కదలట్లేదు. అందుకని ఆయన అంటే ఇప్పుడు వీరుడైన రాజు ఏం చేయాలి, వీరుడైన యోధుడు ఏం చేయాలి, ఇట్లా వెంటనే కాపాడడానికి టక్కని బాణం తీసి వేసేయాలి. కానీ ఆయన వేయడానికి బాణానికి చెయ్యి కదలట్లేదు అక్కడి నుంచి, అయిపోయింది కాబట్టి ఆయనకు అపమానం జరిగిందని చెప్పేసి ఆయన అభిప్రాయపడ్డాడు. కుంభోదరః కస్య రక్షణం కరోతి. కుంభోదరః దేవదారు వృక్షం రక్షణం కరోతి. వృక్షస్య రక్షణం కరోతి. వృక్షం యొక్క రక్షణం కదా. అవును. వృక్షస్య రక్షణం కరోతి. దేవదారు వృక్షస్య రక్షణం కరోతి. కుంభోదరస్య ఆహారః కః. అత్ర ఆగతః ప్రాణి కుంభోదరః ఆహారః. అత్ర ఆగతః అని అతను చెప్పాడు, సింహము చెప్పాడు. అంటే అత్ర ఆగతః అంటే ఇక్కడికి వచ్చిన ప్రాణి అని. మనం ఇక్కడికి వచ్చిన ప్రాణి అనకూడదు కదా, మనం ఏమనాలి, దేవదారు వృక్షం దగ్గరికి వచ్చిన ప్రాణి. దేవదారు వృక్షస్య ఆగతః ప్రాణి సమీపం ఆగతః ప్రాణి. అంతేనా? ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినటువంటి ప్రాణి అని చెప్పాలి. అంటే సింహం అయితే ఏం చెప్పింది, ఇక్కడికి వచ్చిన ప్రాణి అని చెప్పేస్తుంది. ఆచార్యస్య వశిష్ఠస్య ధనం కిం. ఆచార్యస్య వశిష్ఠస్య ధనం ధేనుః. ఏం ధేను? కామధేను. కామధేనువా మహోదయే? చెప్పండి. నెక్స్ట్ ఇంకేమన్నా ఉంటే మిమ్మల్ని అడుగుతాను మహోదయ్. అయిపోయింది ఇంకా చివరిదేగా.
ధేనుః చెప్తారా నిహారిక మహోదయ? చెప్తారా? ఆవిడని అడుగుదామా ఆకాశ వెంకటరమణ గారిని? సరే అస్తు మహోదయ, నిహారిక మహోదయ చెప్తాం. ఆవిడని అడుగుదాం. వెంకటరమణ గారు చెప్పండి. అడగండి. చెప్పండి అమ్మా. ధేనుः ఏవ వసిష్ఠస్య ధనం వశిష్ఠస్య ధనం, అంతే. నందిని ధేనుః ఏవ వశిష్ఠ నందిని. ఆచార్యస్య వశిష్ఠస్య ధనం. కామధేను యొక్క కూతురు నందిని అమ్మ నిహారిక మహోదయ. అవునవును మేడం. సో నందిని. నందిని ధేనువు ఆయన ధనము, కామధేను కాదు. ఉమ్. ఓకేనా? అవును మేడం. ఓకే మేడం. ఫస్ట్ ఇక్కడికి మనకి రెండో పాఠం ధన్యవాదాలు. పూర్తయింది. మూడో పాఠంలో కొంత చెప్పుకొని మనం ఇవాళ కొంచెం తొందరగానే వెళ్ళిపోదాము. 4 ఖచ్చితంగా కట్టేస్తాను నేను ఇవాళ. 3:50 అట్లా ఆపేద్దాం. వాట్ ఆర్ థింగ్ వీ షుడ్ గెట్ బై హార్ట్ మహోదయ ఇన్ ఎనీ లెసన్ ఫర్ ఈజ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. Yeah, Radha Raghu Mahodaya, we have to learn this Pada Sangraha. Then Vyakaranamsha, you should learn them. Then others you can just understand and do it. You can understand and just do it. Nothing to learn by heart as such. Just try to understand. సరే, మూడో పాఠము నియతో, దీనిలో సూక్తి చదువుతున్నాము. నియతో యత్ర ధర్మో వై తమశంకః సమాచర. ఇది మహాభారతం నుంచి తీసుకోబడిన సూక్తి. నియతో యత్ర ధర్మో వై తమశంకః సమాచర అంటే దీనికి అన్వయం చూద్దాం. యత్ర ధర్మః, మన పద విభాగం చూద్దాం ఫస్ట్. సారీ, నియతః యత్ర ధర్మః. నేను చెప్పాను కదా, ఓకారం ఎక్కడైతే ఉందో సూక్తుల్లో, సుభాషితాల్లో, పద్యాల్లో మామూలుగా అక్కడ ఒక విసర్గ ఉండి ఉంటుంది. అది కాస్త సంధి వల్ల ఉకారంగా మారి ఓకారంగా మారి ఉంటుంది. సో ఓకారం ఉంది అంటే విసర్గ అనుకోవాలి. సో నియతః యత్ర ధర్మః వై తమశంకః తం అశంకః తమశంకః అయింది. తం అశంకః సమాచర. దీన్ని అన్వయంలో మార్చుకుంటే యత్ర ధర్మః నియతః అంటే ఎక్కడైతే ధర్మము నియతంగా చెప్పబడిందో, ఎక్కడైతే రూల్ బుక్ ప్రకారం దర్ ఇస్ అ రూల్, ఇది ఇలాగే చేయాలి అని ధర్మం అంటే, ధర్మం అంటే ఏమిటి? వేదంలో చెప్పబడింది ధర్మం. ధర్మం అంటే ఏమిటి? మనకు సనాతన ధర్మం ప్రకారం ధర్మం అంటే ఏమిటి అంటే, మనకు వేదంలో ఏది చెప్పబడిందో అదే ధర్మం. సో అలా ఎప్పుడైతే ఇలా ధర్మం ఇది అని చెప్పబడిందో, నియతంగా చెప్పబడిందో, రూల్ గా చెప్పబడిందో, ధర్మః యత్ర ధర్మః నియతః వై అంటే అలాంటప్పుడు అది వై అనేది ఒక పదపూరణగా వాడారనమాట. అంటే మనకు అక్కడ ఇది ఛందస్సులో రాయబడింది కదా, ఇది మహాభారతం అంటే అనుష్ఠుప్ ఛందస్సులో రాయబడింది కదా, అక్కడ లైన్ ఫిల్లర్ గా ఒక పదపూరణగా వై అన్న అక్షరం వాడారు. దానికి స్పెషల్ అర్థం ఏం లేదు. తం అశంకః, తం అంటే ఆ ధర్మాన్ని, అశంకః అంటే సంశయం లేకుండా, సందేహం లేకుండా, నిస్సంశయంగా, సమాచర ఆచరించు, బాగా ఆచరించు, ఆచర బాగుగా ఆచరించు అంటే ఎక్కడైతే నియతంగా ధర్మం చెప్పబడిందో, ఎక్కడైతే రూల్ బుక్ ప్రకారం ఒక ధర్మం ఇక్కడ ఈ పరిస్థితుల్లో నువ్వు చెయ్యాలి అని ధర్మం చెప్పబడిందో, అక్కడ నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నిస్సందేహంగా, ఎటువంటి సందేహం లేకుండా ఆ ధర్మాన్ని ఆచరించు అని చెప్పారు. ఇక్కడ ఇచ్చినది ఎక్కడైతే నియతమైన ధర్మం ఉన్నదో దానిని నిస్సంశయంగా ఆచరించవలెను. తర్వాత పూరణ ప్రత్యయాంతాలు. పూరణ ప్రత్యయాంతాలు అంటే ఇక్కడ మనకు సంఖ్యలు మనం నేర్చుకున్నాం ప్రవేశలో. సంఖ్యలకి పూరణ ప్రత్యయాంతాలకి ఉన్న తేడా ఏంటి అంటే, మనం 1, 2, 3, 4 ఇవి సంఖ్యలు. మొదటి వాడు, రెండవ వాడు, మూడవ వాడు, నాలుగవ వాడు అని మనం పొజిషన్ ని చెప్తున్నాం. అంటే ఒక వరుస క్రమంలో వీడు ఇన్నోవాడు, వరుస క్రమంలో ఈవిడ ఇన్నోవది అని మనం ఎప్పుడైతే వరుస క్రమంలో పొజిషన్ ని చెప్తున్నామో అప్పుడు మనం వాడే నంబర్స్ ని, వాటిని పూరణ ప్రత్యయాంతాలు అంటారు. అంటే మన కార్డినల్ నంబర్స్, ఆర్డినల్ నంబర్స్ అంటే, కార్డినల్ నంబర్స్ అంటే మామూలు 1, 2, 3 ఇవన్నీ కార్డినల్ నంబర్స్. ఆర్డినల్ నంబర్స్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. మనం ఇప్పుడు ఇన్నో క్లాస్ అని నేను పెడుతున్నాను కదా, ప్రథమా కక్ష, ద్వితీయా కక్ష, తృతీయా కక్ష, చతుర్థీ కక్ష ఇలా మారుస్తున్నాం కదా. మామూలుగా నేను 1, 2, 3 4 అనట్లేదు కదా. అక్కడ ఏంటి? ప్రథమం, ద్వితీయం, ప్రథమా కక్ష, ద్వితీయా కక్ష మారుతోంది కదా. సో అందుకని ఆ కొత్తగా మనం ఏవైతే ఆ పొజిషన్ ని ఇండికేట్ చేసే నెంబర్స్ ఉన్నాయో వాటిని పూర్ణ ప్రత్యయాంతాలు అంటారు. వాటిని మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. పూర్ణ ప్రత్యయాంతాలు కింద వాక్యాలు చదవండి. ప్రథమః బాలకః వామనః అస్తి. ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే,
ఈ పూర్ణ ప్రత్యయాంతాలు కూడా సంఖ్యల లాగానే విశేషణాలు. మనకి ఎప్పుడైతే అది పుంలింగము లో ఉన్నదో విశేషణము, ఈ విశేష్యము, ఇది కూడా పుంలింగంలో చెప్పాలి. ఎప్పుడైతే స్త్రీలింగంలో ఉందో స్త్రీలింగంలో చెప్పాలి, నపుంసకలింగంలో ఉండే నపుంసకలింగం చెప్పాలి, ఏకవచనంలో చెప్పాలి. ఏ విధంగా అంటే అన్ని రూల్స్ యాజ్ ఇట్ ఈస్ సేమ్. ఏ లింగంలో, ఏ వచనంలో, ఏ విభక్తిలో మనకి విశేష్యము చెప్పబడిందో అదే లింగంలో, అదే వచనంలో, అదే విభక్తిలో పూర్ణ ప్రత్యయాంతం కూడా చెప్పబడుతుంది. ఎందుకంటే ఇది కూడా దానికి విశేషణమే కాబట్టి. సో ఇప్పుడు ప్రథమ బాలక వామన అస్తి అన్నారు. ప్రథమ బాలక అనేది పుంలింగ ఏకవచనం ప్రథమ విభక్తిలో ఉంది. అందుకని ప్రథమ బాలక అన్నాం. ప్రథమ అన్నది ప్రాతిపదిక, దానికి పుంలింగ ఏకవచన ప్రథమ విభక్తి ప్రత్యయమైన ప్రథమ అనేది వచ్చి ప్రథమ బాలక అవుతుంది. అంటే వామన అంటే షార్ట్, పొట్టివాడు. అంటే ఈ వరుసలో మొదటి అబ్బాయి పొట్టివాడు అని చెప్తున్నారు అనమాట. అక్కడ ప్రథమ వామన రెండు కూడా విశేషణాలే ఇక్కడ. అయితే ప్రథమ బాలక అని చెప్పినప్పుడు దానికి ప్రథమ అనేది పూర్ణ ప్రత్యయాంతము, వామన అనేది మామూలు విశేషణం. పుస్తకస్య ప్రథమే పుటే ప్రాస్తావికం అస్తి. ప్రాస్తావికం అంటే ఇండెక్స్ ఉంది. పుటం అంటే నపుంసకలింగ శబ్దం, అది పుటం అంటే పేజ్. పుస్తకంలోని మొదటి పేజీలో ఇండెక్స్ ఉన్నది, ప్రాస్తావికం ఉన్నది. పుటే అన్నది నపుంసకలింగ శబ్దం, పుటంకి సప్తమి ఏకవచనం, సప్తమి విభక్తి ఏకవచనం, అందుకని ప్రథమే అని వచ్చింది. ప్రథమ శబ్దానికి నపుంసకలింగ సప్తమి ఏకవచన రూపమైన ప్రథమే పుటే అయింది. తర్వాత గిరీశస్య ప్రథమా అగ్రజ విత్తకోశే కార్యం కరోతి. అంటే గిరీశుని యొక్క మొదటి అక్క, అగ్రజ అంటే అక్క, మొదటి అక్క విత్తకోశ అంటే బ్యాంక్, విత్తకోశంలో బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. కార్యం కరోతి. గిరీశుని యొక్క మొదటి అక్క బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. అగ్రజ అనేది స్త్రీలింగ ఆకారాంత శబ్దం కాబట్టి ప్రథమ అనే స్త్రీలింగ రూపం వచ్చింది. తర్వాత గిరిజాయా ద్వితీయ అగ్రజ సంగణక కార్యాలయే కార్యం కరోతి. గిరిజాయా షష్ఠి విభక్తి కదా, గిరిజ యొక్క ద్వితీయ అగ్రజ రెండవ అక్క. అగ్రజ మళ్ళీ స్త్రీలింగం ఆకారాంత స్త్రీలింగ పదం. సో ద్వితీయ అనే స్త్రీలింగ రూపం వచ్చింది. ద్వితీయ అగ్రజ సంగణక కార్యాలయ అంటే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. విద్యాలయే ద్వితీయ ప్రకోష్ఠ విశాల అస్తి. విద్యాలయంలో రెండవ క్లాస్ రూము విశాల అస్తి, విశాలంగా ఉన్నది. రెండవ రూము విశాలంగా ఉన్నది. ప్రకోష్ఠ పుంలింగ శబ్దం కాబట్టి ద్వితీయ అనే పుంలింగ రూపం వచ్చింది. ద్వితీయస్య అట్టస్య ఉపరి తృతీయ అట్టః అస్తి. అట్టః అంటే స్టేర్ అంటే ఒక స్టేజ్ అన్నమాట. అంటే ఫ్లోర్ అనుకోండి, రెండవ ఫ్లోర్ పైన మూడవ ఫ్లోర్ ఉంది. అంతస్తు ఫ్లోర్ అని చెప్పాను కదండి, అది రెండవ ఫ్లోర్ పైన మూడవ ఫ్లోర్ ఉన్నది అని చెప్తున్నారు. విద్యాలయ ద్వితీయస్య అట్టస్య అనేది అట్టః పుంలింగ శబ్దం, అట్టస్య అనేది షష్ఠీ విభక్తి ఏకవచనం. ఇప్పుడు ద్వితీయస్య అట్టస్య అని, అట్టస్య అనేది షష్ఠీ విభక్తి రూపం కాబట్టి ద్వితీయస్య అనేది కూడా షష్ఠీ విభక్తి రూపం అవుతుంది. ద్వితీయస్య అట్టస్య ఉపరి తృతీయ అట్టః అస్తి. అట్టః మళ్ళీ ఇక్కడ ప్రథమ విభక్తి రూపం కదా ఇది, అట్టః అన్నప్పుడు మరి దానికి తృతీయ అట్టః అని చెప్తాం. అక్కడ ద్వితీయస్య అన్నాం కాబట్టి, అదే అట్టస్య అన్నాం కాబట్టి ద్వితీయస్య అని షష్ఠీ విభక్తి రూపం చెప్తాను. తృతీయ అన్నప్పుడు అట్టః అన్నప్పుడు ప్రథమ విభక్తి చెప్పాను కాబట్టి తృతీయ అని ప్రథమ విభక్తి రూపం చెప్తాం. అస్తు. పాండవేషు పంచమః అస్తి సహదేవః. పాండవేషు అంటే అమాంగ్ పాండవాస్, పాండవులలో పంచమః అస్తి సహదేవః. పంచమః ఐదవ వాడు సహదేవుడు. సహదేవః అనేది పుంలింగ రూపం కాబట్టి పంచమః అనే పుంలింగ శబ్దం ప్రథమ విభక్తిలో ఉపయోగించబడింది. పంచమః. భగవద్గీతాయాం షష్ఠః అధ్యాయః ఆత్మ సంయమ యోగః. భగవద్గీత యందు, భగవద్గీతాయాం అనే సప్తమ విభక్తి రూపము, గీతాయాం భగవద్గీత ప్రథమ విభక్తి, భగవద్గీతాయాం ఆకారాంత స్త్రీలింగం కాబట్టి ఇందాక మనం ఏదో చూసాం కదా, నగర్యాం ఏదో చూద్దాం, అది స్త్రీలింగ పదం ఈకారాంతము. ప్రాచీనాయాం అన్నప్పుడు మనం ఇందాక చూసాం కదా ఎగ్జామ్ క్వశ్చన్స్ లో, అలాగే ఇక్కడ మనకి భగవద్గీతాయాం అయింది. షష్ఠః అధ్యాయః. భగవద్గీత అనేది స్త్రీలింగం కానీ ఇక్కడ అధ్యాయ అన్నదానికి విశేషణం కదా షష్ఠః.
అందుకే అధ్యాయ పుంలింగం కాబట్టి షష్ఠ అధ్యాయ అని రాస్తున్నాం ఇక్కడ. షష్ఠ అధ్యాయ అంటే భగవద్గీతలో 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగ. వర్గస్య సప్తమే దినే కౌముదీ భోజనం అస్తి. వర్గంలో అంటే ఒక మీటింగ్ లో 7వ రోజు కౌముదీ భోజనం అస్తి. అంటే ఈ కౌముదీ భోజనం రోజు, కౌముది అంటే యాక్చువల్గా వెన్నెల. కౌముది భోజనం అంటే అక్క చెల్లెళ్ళకు భోజనం పెడతారు అనుకుంటాను ఆ రోజు. కౌముదీ భోజనం ఆసీత్ అంటే ఈ మీటింగ్ లో 7వ రోజు అక్క చెల్లెళ్ళకు భోజనం పెట్టే ఈ కార్యక్రమం జరిగింది అని. అష్టాదశే దినే మహాభారత యుద్ధం సమాప్తం. అంటే 18వ రోజున అష్టాదశే దినం అనేది నపుంసకలింగము, దినే అనేది సప్తమి విభక్తి నపుంసకలింగము. అష్టాదశే దినే అనేది సప్తమి విభక్తి కాబట్టి ఇది కూడా అష్టాదశే దినే అయింది. మహాభారత యుద్ధం సమాప్తం, 18వ రోజున మహాభారత యుద్ధం సమాప్తం అయినది. ఈ విధంగా మనకి పూర్ణ ప్రత్యయాంతాల్లో కూడా ఏ విభక్తిలో, ఏ లింగంలో, ఏ వచనంలో విశేష్యము ఉంటుందో ఈ పూర్ణ ప్రత్యయాంతాలు కూడా విశేషణాలు కాబట్టి వాటికి కూడా అదే లింగము, అదే విభక్తి, అదే వచనం వస్తుంది. సో పైన చెప్పబడిన వాక్యాల్లో స్థూలాక్షరాలలో ఉన్న పదాలు సాంఖ్యేయ వాచకములు. సంస్కృతంలోని వాటిని పూర్ణ ప్రత్యయాంతా అని అంటారు. 1, 2, 3 అనే సంఖ్యలకు 1వ, 2వ, 3వ అనే సంఖ్యేయాలకు ఉన్న భేదాన్ని జాగ్రత్తగా గమనించండి. ముఖ్యంగా మనకు అది పొజిషన్ ని చూపిస్తాయి ఇవి పూర్ణ ప్రత్యయాంతాలు. తర్వాత పేజీలో చూస్తే సంఖ్యా 1, 2, 3, 10, 20 వాటిని ఏమంటారు? ఏకం, ద్వే, త్రీని, దశ, వింశతి అంటే 20. అదే పూర్ణ ప్రత్యయాంతాలు అయితే 1వ అది ప్రథమ అయింది, 2వ ద్వితీయ అయింది, 3వ తృతీయ అయింది, 10వ దశమ అయింది, 20వ అనేసరికల్లా వింశతి తమః అయింది. ఇక్కడ మనకి 19 వరకు మనకి అన్నిటికీ అకారాంత శబ్దం, రామ శబ్దం లాగా వస్తాయి. ఇవన్నీ కూడా స్త్రీలింగం ఈకారాంతాలు కానీ ఆకారాంతాలు కానీ ఉంటాయి. నపుంసకలింగంలో అన్నిటికీ మకారాంతం వస్తుంది. కింద టేబుల్లో మనం చూద్దాము. అయితే 20 నుంచి మాత్రము తమ అనే శబ్దం యాడ్ అవుతుంది. తమః, తమా, తమి, తమః, తమి, తమం అన్నవి యాడ్ అవుతాయి. అంటే వింశతికి వింశతి తమః అవుతుంది. అంటే 20వ అని చెప్పాలనుకోండి, వింశతి తమః. అదే స్త్రీలింగం అయితే వింశతి తమి, నపుంసకలింగం అయితే వింశతి తమం. అదే విధంగా ఏకవింశతి కూడా ఏకవింశతి తమః, ఏకవింశతి తమి, ఏకవింశతి తమం. 30కి 30 తమః, 30 తమి, 30 తమం. ఈ విధంగా. అయితే మొదటిలో ఏమొస్తుందో చూద్దాం. ద్వే అనుకోండి, ద్వే అంటే 2, 2కి ద్వితీయ, ద్వితీయం, తృతీయ, తృతీయం, చతుర్థ, చతుర్థీ, చతుర్థం. ఇక్కడ అంటే ద్వితీయ, తృతీయకి మాత్రము ఆకారాంత శబ్దాలు వస్తాయి స్త్రీలింగంలో. మిగతా అన్నిటికీ అక్కడి నుంచి ఈకారాంతాలే వస్తాయి. కేవలం ద్వితీయకి, తృతీయకి మాత్రము ఆకారాంతం, ద్వితీయ, తృతీయ. అక్కడి నుంచి అన్ని కూడా చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి ఇవన్నీ కూడా స్త్రీలింగ శబ్దాలు ఈకారాంతాలు అవుతాయి. అంటే విభక్తులు రాసేటప్పుడు ద్వితీయకి, తృతీయకి మాత్రం రమా శబ్దం లాగా వస్తాయి ఆకారాంతం కాబట్టి. చతుర్థి నుంచి అన్ని కూడా ఈకారాంతాలు కాబట్టి గౌరీ శబ్దం లాగా విభక్తులు వస్తాయి. చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి అన్నిటికీ కూడా గౌరీ శబ్దం లాగా ఈకారాంతాలు కాబట్టి గౌరీ శబ్దం లాగా విభక్తి రూపాలు వస్తాయి. అదే మనకి పుంలింగ శబ్దాలు అనుకోండి, అన్ని కూడా ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ అన్ని కూడా అకారాంత పుంలింగ రూపాలు కాబట్టి అన్ని కూడా రామశబ్దం లాగానే వాటి విభక్తులు వస్తాయి. ద్వితీయం అంటే ద్వితీయ విభక్తి, ద్వితీయేన తృతీయ విభక్తి, ద్వితీయాయ చతుర్థి విభక్తి. ఈ విధంగానే రామశబ్దానికి ఎలా వస్తాయి అలాగే వస్తాయి ఇక్కడ కూడా. స్త్రీలింగంలో 2, 3 అంటే ద్వితీయ, తృతీయకి మాత్రం ఆకారాంతాలు, వాటికి సంబంధించి రమాశబ్దం లాగా విభక్తులు వస్తాయి. చతుర్థి నుంచి అన్నిటికీ కూడా ఈకారాంత శబ్దాలు కాబట్టి గౌరీ శబ్దం లాగా ఉంటాయి. నపుంసకలింగంలో అన్ని కూడా అకారాంత నపుంసకలింగ శబ్దాలు, అన్నిట్లోనూ మకారం చేరింది, అకారాంత నపుంసకలింగ శబ్దాలు కాబట్టి ద్వితీయం, తృతీయం, చతుర్థం, పంచమం, షష్టం అన్ని అలాగే ఉన్నాయి కాబట్టి జ్ఞాన శబ్దం లాగా లేదు, వన శబ్దం, పుష్పం అన్ని కూడా అదే అలాంటివి కాబట్టి వాటి ఆ పరంగా మనకి విభక్తులు వస్తాయి వీటికి. సో ఈ విధంగా కింద గుర్తుంచుకోండి అని ఇచ్చాడు. తర్వాత పేజీలో చూడండి. మరి ఏక శబ్దం అంటే ప్రథమా శబ్దం, ప్రథమా, ప్రథమం అంతేనండి. ప్రథమాకి కూడా మనకి ఆకారాంతం కాబట్టి రమా శబ్దం లాగే వస్తుంది. అవును, ఇక్కడ ఇవ్వలేదు కదా, ప్రథమ ఇవ్వలేదు కదా, నేను గమనించలేదు.
అస్తు. ప్రథమః ప్రథమం అంతే. గుర్తుంచుకోండి అని ఇచ్చాడు చూడండి. వింశతి మొదలుకొని సంఖ్యల పూర్ణ ప్రత్యయాలను పొందటానికి తమః తమీ తమం అనే ప్రత్యయాలను వాటి సంఖ్యా శబ్దాలకు జతపరచాలి. వింశతి అనేది 20 కదా, 20వ అని చెప్పండి వింశతి తమః, వింశతి తమీ, వింశతి తమం. ఈ విధంగా అని ప్రత్యయాన్ని వాటి సంఖ్యా శబ్దాలకు జతపరచాలి. 20 కన్నా తక్కువ సంఖ్యలకు ఈ ప్రత్యయాలు జతపరచకూడదు. తమం అనేది 20 లోపల ఉండదు, 19 వరకు ఉండదు, 20 నుంచే తమ అన్నది స్టార్ట్ అవుతుంది. వస్తు. ఇప్పుడు మన కిం శబ్దం రూపాలు మనం చదువుకున్నాం అనుకున్నాం కదా. ఓకే, ఒక పని చేద్దాం. సరే, ఇంక ఇవాళకి ఇక్కడ ఆపేద్దామా? ఇవాళకి ఇక్కడ ఆపేద్దామండి. నేను ఇవాళ కొంచెం పని ఉంది. నేను మళ్ళీ వచ్చే క్లాస్లో మనం ఈ పాఠం ఫినిష్ చేయడానికి ప్రయత్నిద్దాం. వచ్చే క్లాస్లోను ఇక్కడ వరకు నేను చెప్పుకున్న వాటిలో సందేహాలు ఉంటే అడగండి, లేదంటే ఏకతామంతో చెప్పి క్లోజ్ చేద్దాం. ఏమైనా అడగాలా? సారీ, లేదండి. మ్యూట్ చేసుకోండి. మేడం ఇది ఎగ్జామ్ కి అంటే మనకి ఫైనల్ ఎగ్జామ్ లో ఎట్లా ఇది అవ్వచ్చు అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో ఇస్తారండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో ఇస్తారు. మన అభ్యాసాల్లో చేస్తాం కదా, అప్పుడు మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. అభ్యాసాల్లో మనకి ఏంటంటే ఇన్నోవ విద్యార్థి లేదు ఇన్నోవ అమ్మాయి, ఈ విధంగా వాక్యాలు ఇస్తారు. అలాగా వాక్యాలకి డాష్ ఇచ్చినప్పుడు మన అది సంఖ్య వస్తుందా లేక పూర్ణ ప్రత్యయాంతమా అనేది మన పొజిషన్ ని చెప్తున్నారా, లేదు ఇంతమంది పిల్లలు, ఇంతమంది అబ్బాయిలు, ఇంతమంది అమ్మాయిలు, ఇంతమంది మహిళలు, ఇలా నంబర్ ని చెప్తున్నారా, పొజిషన్ ని చెప్తున్నారా అనేది మన వాక్యాన్ని బట్టి అర్థం చేసుకొని మనం అక్కడ పూర్ణ ప్రత్యయాంతం అయితే పూర్ణ ప్రత్యయాంతం, సంఖ్య కావాలంటే సంఖ్య రాయాల్సి వస్తుంది. మేడం, మేము ప్రతిదానికి రాసుకోవాలా? అంటే ఇప్పుడు ప్రథమ నుంచి ద్వితీయ తృతీయ అన్ని రాసుకోవాలంటారా? ప్రాక్టీస్ చేయడానికి రాసుకుంటే బాగా వస్తుంది. లేదు నేను చదివినా నాకు గుర్తుంటుంది అంటే ఇంకా రాసుకోకండి. విభక్తులన్నీ రాసుకుంటే మంచిది అంటారు కదండి ఇవన్నీ. అదే మీకు అలా రాస్తే మాత్రం ఖచ్చితంగా బాగా గుర్తుంటుందండి. అన్ని రాయలేకపోయినా మీరు అంటే ఎన్నని రాస్తారు, ఎన్నో రాయలేరు కదా, ఒకటో రెండో కనీసం రాసుకున్నారు అంటే ఇప్పుడు ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు ఉన్నాయి. ప్రథమ గాని, ద్వితీయ గాని, తృతీయ గాని ఒకటి రాసుకోండి. ఈ కారాంతంలో ఒక చతుర్థియో పంచమో ఏదో ఒకటి తీసుకోండి, అది రాసుకోండి. కనీసం అలా రెండన్నా అదొకటి ఇదొకటి. ఇప్పుడు పుంలింగలో అన్ని కూడా అకారాంత శబ్దాలే కదా. వింశతి తమః అనేది నపుంసకంలోకి వస్తాయండి. కాదు, వింశతి నుంచి అన్నిటికీ తమ అన్న పదం వాడవుతుంది. పుంలింగంలో అయితే వింశతి తమః అవుతుంది, స్త్రీలింగంలో వింశతి తమీ అవుతుంది, నపుంసకలింగంలో వింశతి తమం అవుతుంది. తమం అన్నది శబ్దానికి యాడ్ అవుతుంది అంతే. అంటే మనం ఇప్పుడు చూడండి, మనం ఏక, ద్వే, త్రీ, చత్వారి వీటికి ఏమవుతుంది, పదమే మారిపోతుంది. ఏక బదులు ప్రథమం వచ్చింది. ఇక్కడ ద్వే బదులు ఏమైంది మనకి, ద్వితీయం వచ్చింది. అలాగే అక్కడ త్రీ బదులు ఏమొచ్చింది మనకి, ఇక్కడ తృతీయం వచ్చింది. ఈ విధంగా పదం మారిపోతోంది. అలా కాకుండా వింశతి నుంచి వింశతి అలాగే ఉంటుంది, కొత్త పదం రాకుండా దానికి కేవలం తమం యాడ్ అవుతుంది అంతే. అంత చిన్న మార్పుతో ఉన్న పదానికి చిన్న మార్పుతో మనకి రూపం మార్చేస్తున్నారు అంతే. మనం కొత్త పదాన్ని గుర్తుంచుకోగలదు. ఇక్కడ కిం శబ్దం నపుంసకలింగం మొత్తం పుల్లింగ శబ్ద రూపంలోనే ఉంటుంది కదండి. ముందర మీకు రెండు ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి మాత్రం కింకే కాని, అవును, ప్రథమ ద్వితీయ మాత్రం కింకే కాని వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ పుంలింగం లాగా ఉంటుంది, రామశబ్దం లాగా వచ్చేస్తుంది. రామశబ్దం లాగే వస్తుంది. రామ అంటే కొన్ని తేడా ఉంటుంది. ఇప్పుడు రామాయ ఉందనుకోండి, అక్కడ కస్మయ్య వస్తుంది, తత్శబ్దం లాగా వస్తుంది. చిన్న అట్లాంటి మార్పులు ఉన్నాయి. మళ్ళీ అలాగే మనకి రామే ఉంటుంది, సప్తమి ఏకవచనం, ఇక్కడ కస్మిన్ వస్తుంది, తస్మిన్ కస్మిన్ అలా వస్తుంది కదా. మిగతా రూపాలన్నీ సప్తమి ఏకవచనంలో కస్మిన్ అని వస్తుంది. సప్తమి ఒకటి, చతుర్థి ఒకటి, ఏకవచనం తేడా వస్తుంది. మిగతావన్నీ మీకు రామశబ్దం లాగే ఉంటుంది. ధన్యవాదాలు. ఫస్ట్ సరే, మనం ఏకతా మంత్రం చేసుకొని ఇవాళకి కొంచెం తొందరగానే క్లోజ్ చేద్దాము. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్స్ చెప్పుకుందాం.
మేడం ఏకతా మంత్రం ఈ రోజు నేను పాడతాను. ఓ తప్పకుండా తప్పకుండా. ఒక్క నిమిషం. పాడండి. అయ్యో పోయిందా, స్క్రీన్ పోయింది కదా. నా దగ్గర ఉన్నదండి. పాడండి. యం వైదికా మంత్రదశః పురాణాః ఇంద్రం యమం మాతరిష్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హనితి బౌద్ధ జైనాః సశ్రీ అకాలేతి చ సిక్త సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్వా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. అస్తు, బహు సమ్యక్ మహోదయ, ధన్యవాదः. ఇక్కడ స్వామీతి మాతేతి పితేతి భక్త్యా భక్త్వా అని ఉన్నట్టుంది, అందులో ప్రింట్ తప్పు ఉందేమో. భక్త్యా నేనే తప్పు చెప్పాను. భక్త్యా. ధన్యవాదः, బహు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. నమస్కారం. నేను ఇవాళ సెకండ్ లెసన్ ది ఇవాళ నేను అసైన్మెంట్ పంపిస్తానండి. నేను అసైన్మెంట్ పంపిస్తాను, మొన్నట్లాగా చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ క్లాస్ లోపల మళ్ళీ మంగళవారం క్లాస్ ఉంటుంది కదా, సోమవారం ఎప్పుడు నేను మళ్ళీ ఆన్సర్స్ కూడా పెడతాను. అవన్నీ కరెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేసుకుంటాం నెక్స్ట్ క్లాస్. అలాగే మహోదయ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.